ఇవాళ మీ అందరికీ శ్రీ శంకరాచార్య కృతమైనటువంటి షట్పదీ స్తోత్రాన్ని ముద్రణ రూపంలో బహూకరించి ఉన్నారు. మనందరం ఒకసారి ఆ శ్లోకాన్ని అందాం. అన్న తర్వాత నేను వివరణ చేస్తాను. అప్పుడు మీకు బాగా అది నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు అనండి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ. నేను ఆపాక అనండమ్మా, అంటే మీరు తొందరగా అవన్నీ పొందాలని అనురక్తుంది. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. చాలా తేలిగ్గా ఉంటాయి ఆ శ్లోకాలు. పెద్ద విశేషంగా ఆ కష్టంతో కూడుకుని ఏమి ఉండవు. కాబట్టి మొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు అవినయమపనయ విష్ణు అని విష్ణు భగవాను ఉద్దేశించి స్తోత్రాన్ని ప్రారంభం చేశారు. నిన్నటి రోజు నేను మీకు మనవి చేశాను, మనుష్య జన్మకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏదో, ఏది లేకపోతే మనుష్య ఉపాధిని పొందినప్పటికీ మనుష్య జన్మచేత పొందవలసినటువంటి సార్థకతని పొందలేడు. ఏది మన ప్రయత్నం లేకుండా వస్తుందో, ఏది ప్రయత్నం చేస్తే ఆ ఉన్నది పోయి రావలసినది వస్తుందో అది వినయం. అవినయము మీరేం పెద్ద దాని గురించి ప్రయత్నం చేయక్కర్లేదు. అహంకారంగా ఉండడానికి చాలా తేలిక. గర్వంతో ప్రవర్తించడం పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు. అతిశయం అనేటటువంటిది లోపలికి చాలా తేలిగ్గా ప్రవేశిస్తుంది. దాని గురించి పెద్ద కష్టపడి ఏమంటే నేను గర్వపడ్డం నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టిందో అనేవాడు ఎవరు ఉండడు. ఏదో కారణానికి గర్విస్తాడు. కానీ ఆ అవినయము పోయి వినయము రావాలి అంటే మాత్రం సాధన ఉండాలి. ఆ వినయము అత్యంత అవసరము అని నిన్నటి రోజు నేను మీకు వివరణ చేశాను. కాబట్టి అవినయమపనయ విష్ణు, నాకు ఆ అవినయమును దూరము చెయ్యి అంటే వినయమును కృప చెయ్యి. అవినయము తీసేస్తే వినయమే ఉంటుంది. దమయ మనః, నాకు మనస్సుకి సంబంధించినటువంటి దాంతిని కృప చెయ్యి. దమయ మనః అంటే మనస్సుని నిగ్రహించగలిగినటువంటి శక్తి. నేను ఈ మాట అన్నప్పుడు నిన్న మీకు వివరణ చేసి ఉన్నాను. శాంతి అన్నది మనసులోనే ఉంటుంది తప్ప నిజానికి శాంతి అన్నది ఏ కారణం చేత ఏ ఇతర ఉపకరణము చేత మీకు సమకూరేది కాదు అని నేను మీకు అనేక రకాలైన ఉపమానాలతో దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను. ప్రత్యేకించి నేను ఒక్క మాట చెప్పి దాన్ని పూర్తి చేసేస్తాను ఇవాళ. దమయ మనః అన్నప్పుడు మనస్సు ఎందుకు శాంతిని ఇవ్వదు? ఉన్నదాంతో తృప్తి పొందితే శాంతి అని నేను అన్నాను అనుకోండి, వెంటనే తెలిసిపోయిందిగా విషయం. ఉన్నదాంతో తృప్తి పొందితే శాంతిగా ఉంటాం కానీ ఎందుకు ఉండట్లేదు అంటే 6 శత్రువులు లోపల కూర్చుని ఉంటారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అంటారు శంకరాచార్యులు వారు. నాకు కామం కలిగింది అంటాడు, నేను కామమును పొందాను అంటాడు. కామమును పొందడానికి అది ఎక్కడి నుంచో రాదు, ఇక్కడే ఉంటుంది. సందర్భాన్ని బట్టి పొటమరిస్తుంది. నాకు కోపం వచ్చింది అంటాడు. వచ్చింది అంటే నేను కాకినాడ నుంచి వచ్చినట్టు అది ఎక్కడి నుంచి రాదు, ఇక్కడే ఉంటుంది. మీరు అవకాశం ఇస్తే లేస్తుంది. మీరు అవకాశం ఇవ్వలేదనుకోండి అది లేచే అవకాశం ఉండదు. ఈ కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు 6 లేవడానికి ప్రధాన కారణంగా దేన్ని పట్టుకుని లేస్తాయంటే నేనన్నది పట్టుకుని లేస్తుంటే. మీరు చూడండి, నన్ను అలా అండమండి అంటాడు, అందుకు కోపం వస్తుంది. నాకు ఆ పాటి కోరిక ఎందుకు ఉండదండి, కామం వస్తుంది. నేను ఆ పాటి దాచకపోతే ఎలాగండి, లోభం వస్తుంది. నేను ఆశ్రయించి ఇవన్నీ ఉంటాయి. ఇవి మీరు గమనిస్తే పడుకుంటాయి, మీరు గమనించకపోతే విజృంభిస్తాయి. ఇదొక్కటే చాలా జాగ్రత్తగా పట్టుకొని శాంతిని పాడు చేసేది అదే. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సందర్భానుసారంగా అత్యద్భుతంగా చెప్తారు దాన్ని. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూరపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదీక్షిపేత్ అన్నారు ఒక చోట.
క్రోధం ఒంటిని బాగా పట్టేసింది అనుకోండి, గురువు గారిని కూడా చంపేస్తాడు. గురువు గారిని చంపడం అన్న మాటే నోటి వెంట రాకూడదు, కానీ గురువు గారిని చంపేస్తాడు క్రోధం ఆవహిస్తే. అది యుక్తాయుక్త విచక్షణ కోల్పోయేటట్టు చేస్తుంది, బుద్ధిని ఆలోచించనివ్వదు, ఒళ్ళు ఊగిపోతుంది, ఎంత ఆక్రోశమో ఎంత ఆవేశమో వచ్చేస్తుంది, మనిషిని రాక్షసుణ్ణి చేసేస్తుంది. దానివల్ల ఏమవుతాడంటే అప్పటికి చేసిన పని సంతోషంగా ఉన్నట్టుంటుంది, కానీ తదనంతరమంతా అశాంతి. అక్కడతో పోతుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి క్రోధము వలన చేసినటువంటి పాపకర్మ చేత జీవుడు తన యాత్రలో కొన్ని కోట్ల జన్మలే కిందకు వెళ్ళిపోవచ్చు, నీచమైన ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు. కారణం ఏమిటంటే దమయమనః, మనసులో ఉన్నటువంటి ఈ ఆర్గురు శత్రువులు మనసులో లేస్తారు. ఈ లేచేటప్పుడు పరిశీలన అవసరం. కోపము లేకుండా ఉండు అని ఎప్పుడూ చెప్పకూడదు, తప్పది. కోపము ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా అండి? మీ అదుపులో ఉండాలి. కోపము కార్యసాధనకు పనిముట్టు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. మీరు అన్ని వేళలా సామముతో కార్యాలు అవ్వవు. నా కొడుకే ఉన్నాడు అనుకోండి, ఒక్కొక్కసారి నేను వాడిని కోపడవలసి ఉంటుంది, కానీ ఆ కోపం ఎలా ఉండాలో తెలుసా అండి? నేను తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకున్న కోపం అయి ఉండాలి, కానీ కోపమునకు నేను వశుడను కాకూడదు. అయితే ఇన్ని చెప్తున్నారు కదా, మీరు వశుడు కాకుండా ఉన్నారా అంటారేమో. నేను మీ అందరికన్నా తక్కువ నా విషయంలో. నాకు కోపం ఉంది, కానీ దాన్ని నిగ్రహించే ప్రయత్నం చెయ్యకపోతే పాడవుతాడు. అలాగే కామము, సనాతన ధర్మము యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది మీరు గుర్తించండి. అన్నిటినీ తీసుకెళ్లి ధర్మానికి వేసి ముడేస్తారు. ధర్మంతో ముడిపడ్డాయనుకోండి ఇబ్బంది ఉండదు. మీరు వివాహం చేస్తే సంకల్పం ఒకటే చెప్తాం, ధర్మ ప్రజాపత్యర్థం. శరీరమునందు కామము, మనసునందు కామము పొటమరించకుండా ఉండదు. కామము వయసులో కలిగి తీరుతుంది, కానీ ఆ కామమును ధర్మబద్ధం చేస్తాడు. అందుకే కామపత్ని అని పిలవరు భార్యని, ధర్మపత్ని అని పిలుస్తారు. ఆమె యందు తన తేజస్సును నిక్షేపిస్తాడు. దాని వలన సత్సంతానమును పొంది పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. తన కామము తన భార్య యందుంటే కామము ధర్మబద్ధము. తన కామము అన్య స్త్రీ యందు ప్రవేశిస్తే వెంటనే సమూలంగా నాశనం అయిపోతాడు. నివర్తయమనో మత్త స్వజనీ క్రియతాం మనః అంటుంది సీతమ్మ. అందుకే నీ మనస్సుని తిప్పు. కామం ఉండకూడదని రావణా నేను అంటలేదు. నీ కామము నీ భార్యల యందుంచు, నువ్వు ధర్మాత్ముడు. నీ కామము నా యందు ప్రసరించింది అంటే సీతమ్మ యందు, ఇది మూలఘాతి, పడిపోతుంది. నీతో ఊరుకోదు, నీతో పాటు నీ వంశమంతా నశించిపోతుంది, లంకంతా కాలిపోతుంది. వినలేదు, ఏమైంది? అరిషడ్వర్గములు లోపల లేవడమే శాంతి నశించడానికి కారణం. కాబట్టి సనాతన ధర్మంలో ఎప్పుడు ఏం చెప్తారంటే, ఈశ్వరుణ్ణి మనం అడగవలసినది ఏమిటి అంటే, మీరు 10 మంది శాంతిని పాడు చెయ్యకుండా ఉండడమే మీరు శాంతిని స్థాపించడం. మీరు శాంతంగా ఉండడం శాంతి అని అనుకోకండి. ఇంకొకరి శాంతిని మీరు భంగపరచకుండా ఉండాలి, ఇంకొకరి మనస్సు మీరు ఖేద పెట్టకుండా ఉండాలి. అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ దేని వలన వస్తుంది అంటే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే తనని తాను పరిశీలించుకోవడం వస్తుంది. చూశావా నా మనసు నన్ను ఎలా వలవేసి పట్టుకుంటుందో, చూశావా నాలో కోపం ఎలా వస్తుందో అని. కోపం మీద కోపం వచ్చింది అనుకోండి, మీది ఉత్తమ కోపం అని గుర్తు. కోపం వస్తే తప్పు, కోపం మీద కోపం వస్తే ఇది ఉత్తమ కోపం. ఏం నాకు ఈ దిక్కుమాల కోపం అన్నాడు అనుకోండి, మారాడని గుర్తు. అది అమ్మవారి చేతిలో ఉండే ఆయుధం, క్రోధాకార అంకుశోజ్వల. కోపం మీద కోపం వచ్చేట్టు ఆవిడ చేస్తుందంటే మిమ్మల్ని మారుస్తుంది. ఆవిడ దుర్గుణములను తీసి మనస్సు కదలకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. మీరు శాంతంగా ఉంటే మీ వలన ఇతరులు శాంతంగా ఉంటారు. అందరూ శాంతిగా ఉంటే సమాజం శాంతిగా ఉంటుంది. కాక వ్యక్తి స్థాయిలో కదిలిపోతే అది ఆ వ్యక్తి కూర్చున్న స్థానాన్ని, వ్యక్తి పొందినటువంటి అధికారాన్ని బట్టి దాని యొక్క ప్రకంపనలు కూడా అలాగే ఉంటాయి. అది ఒక కుటుంబంలో ఏమీ తెలియనటువంటి ఒక యజమాని చేస్తే ఆ కుటుంబానికి పరిమితం అవుతుంది. ఒక గ్రామాధికారి చేస్తే గ్రామం వరకు ఉంటుంది. ఒక గురువే చేస్తే సమాజం మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. ఒక ప్రభువు చేస్తే రాజ్యం మీద ఉంటుంది. కాబట్టి దేన్నైనా సరే ధర్మంతో ముడి వేసుకుని ఇది ధర్మం అన్న చట్టములోకి ఇముడుతుందా, ఇది ఒక్కటే నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం.
నేను చేసేది ధార్మికమేనా? దాని కొరకే శృతి స్మృతి పురాణము అన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ ఒక్కటి పరిశీలించుకోవడానికి వచ్చాయి. నేను చేసే పని ధర్మంలోకి ఇముడుతుంది, మీరు చేసేయచ్చు. నేను చేసే పని ధర్మచట్రంలో ఇమడదు, మీరు చేయకూడదు. అందుకే ఎప్పుడూ మీరు ఒకటి గమనించాలి, అరిషడ్వర్గములను విడిచిపెట్టండి అని ఎప్పుడూ చెప్పకూడదు. అరిషడ్వర్గములను విడిచిపెట్టండి అని చెప్పడానికి మీరు పట్టుకున్నారా వాటిని? ఇప్పుడు నేను దీన్ని ఇలా పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరారా మైక్ విడిచిపెట్టేయండి అంటే నేను విడిచిపెట్టేస్తాను. మైకు నన్ను పట్టుకుంటే కోటేశ్వరారు విడిచిపెట్టండి అంటే నేనేం విడిచిపెడతాను? అది నన్ను అట్టుకుంది. ఇప్పుడు అది నన్ను విడిచిపెట్టాలి. అరిషడ్వర్గములు మనని పట్టుకున్నాయి. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు మనని పట్టుకున్నాయి. మనని పట్టుకున్న అరిషడ్వర్గములు మనని విడిచిపెట్టాలి. మనని విడిచిపెట్టడానికి ఒక మార్గం ఉంటుంది, నమః చేయడమే. మనః నమః. నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు. మరి ఎవరిది? ఈశ్వరపరం, ఈశ్వరపరం, ఈశ్వరపరం. జలగ పట్టుకుంటుంది, మనిషి జలగని పట్టుకోడు, జలగ మనిషిని పట్టుకుంటుంది. నీటిలో స్నానానికి దిగాను అనుకోండి, ఓ జలగొచ్చి నా తొడని పట్టుకుంది అనుకోండి, అది రక్తం లాగేస్తుంటుంది. నేను జలగని లాగేద్దామని ప్రయత్నం చేశాననుకోండి, జలగ సాగినట్టు సాగాడంటారు, అది సాగుతుంది కానీ వదలదు. అప్పుడు నేను ఏం చేయాలి? నేను జలగని పట్టుకోలేదు, జలగ నన్ను పట్టుకుంది. జలగ నన్ను వదిలేయాలంటే జలగకి ఏది చికాకో దాన్ని నేను అక్కడ పెట్టాలి. కాస్త ముగ్గట్టుకొచ్చి అలా వేశాను అనుకోండి, జలగ వదిలేస్తుంది. అందుకే పూర్వం ఇళ్ల ముందు ముగ్గులు పెట్టడానికి కారణం తేమ ఉన్న చోట జలగలు రావు. అవి ఉంటే పిల్లలు వాళ్ళు పాకుతుంటారు, ఆడుకుంటుంటారు, ఎవరిని పట్టుకుంటుందో. అందుకని ముగ్గు వేస్తే జలగ వదిలేస్తుంది. మిమ్మల్ని కూడా అరిషడ్వర్గములు పట్టకుండా ఉండాలి అంటే మీరు ధర్మచక్రంలోకి ఇమడాలి. మీరు ధర్మచక్రంలోకి ఇమిడారనుకోండి, మిమ్మల్ని అవి పట్టుకునే అవకాశం ఉండదు. కానీ అవి ఎప్పుడు ఆఖరి శ్వాస వరకు లోపల ఎదురు చూస్తూనే ఉంటాయి, దొరుకుతాడా అని. అలా దొరకకుండా తనని తాను పరిశీలించుకోగలిగినటువంటి శక్తి కలిగితే దాన్ని దాంతి అంటారు, అంటే దమము. ఈ శక్తి మీరు బజార్లోకి వెళ్ళి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఈ శక్తి మీరు పుస్తకం చదివితే వచ్చేది కాదు. ఈ శక్తి మనుష్యుడిగా పుట్టడం వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే మనుష్య పుట్టుక యందు ఈ శరీరము వచ్చింది, మనుష్య మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది, అరిషడ్వర్గములు వచ్చాయి. ఇప్పుడు వీటి నుంచి విడుదల పొందేటటువంటి ప్రయత్నం కానీ చెయ్యలేదనుకోండి, అసలు మీ మనసు గురించి మీకు తెలియలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఏమై కూర్చుంటుందంటే, మీకు కామధేనువుని తీసుకొచ్చిస్తే కామధేనుతో ఇంట్లో ఏదో లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన పొలాన్ని దున్నుకుంటానన్నాడు అనుకోండి, వాడు ఎంత అవివేకి. కామధేనువుతో పొలం దున్నుకోవడం ఏంటి? దానికో ఎద్దు చాలు, కామధేనువు ఎందుకు? కామధేనువుని పూజ చేసి నీ కోరిక తీర్చుకోవాలను. పొలం దున్నక్కర్లేదు, కామధేనువుని అడిగితే అదే ఇచ్చేస్తుంది ధాన్యం అంతా. కామధేనువుతో పొలం దున్నుకోవడం ఏంటి? అది ఆవు, దాంతో పొలం దున్నరు. కామధేనువునిస్తే పొలం దున్నుకున్నవాడు ఎటువంటి వాడో, తన మనఃపరిశీలనం తనకి చేతకాక దమము శమము అన్న వాటి గురించి తెలుసుకోనివాడు మనుష్య శరీరం పొంది కూడా అటువంటి వాడు. కాబట్టి అవి నాకు తెలియాలి ఈశ్వర, నన్ను నేను పరిశీలించుకోవడం నాకు రావాలి. ఈ నేత్రంతో ఉన్నంతసేపు ఉద్రిక్తత మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే పంచ జ్ఞానేంద్రియములు అంటాం. జ్ఞానేంద్రియములలో ఇది నాయకత్వం వహిస్తుంది, నయన. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడు మనసుని బయటికి తీసుకెళ్తుంది. ఇది ఎప్పుడు లోపలికి తీసుకెళ్ళదు, బయటికి తీసుకెళ్తుంది. ఇది బయటికి తీసుకెళ్ళడం అంటే, నేను ఇలా చూశాను అనుకోండి, బా ఎంత బాగుందో అన్నాను అనుకోండి, అంటే వెంటనే నేను దాని యందు ఆకర్షితుడని అయ్యాను. అలా వెళ్ళడానికి ఇది వీలిస్తుంది, ఇది వీలిస్తుంది, ఇది వీలిస్తుంది, ఇచ్చి బయటికి తీసుకెళ్తుంది. మనస్సుని వెనక్కి తిప్పాలనుకోండి, దానికి రెండు అవకాశాలు ఉంటాయి. అంటే నేను చాలా ఏమంటామంటే దీన్ని ఆచరణయోగ్యమైనటువంటి రీతిలో ఒక మాటగా చెప్తున్నాను. సత్సంగము మీకు చాలా ఉపయోగపడుతుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక మాట చెప్తుండేవారు తరచు. ఏనుగుకి ఉన్న లక్షణం ఏమిటంటే దాని తొండాన్ని ఎప్పుడూ కూడా ఇలా ఉంచదు, ఎప్పుడు ఊపుతుంది. ఎప్పుడు ఊపే ఏనుగు ఏం చేస్తుందంటే అలా వెళ్ళిపోతుంది అనుకోండి, ముందు మావటివాడు నడుస్తుంటే అలా వెళ్ళిపోతూ అలా ఇంటి గోడ మించి లేచినటువంటి ఒక పూల కొమ్మని తొండం పెట్టి ఇలా విరిచేస్తుంది. ఎప్పుడూ తొండం సరిగ్గా ఉండదు. అందుకని మావటి ఏం చేస్తాడంటే ముందు నడవడు, పక్కన నడుస్తాడు. అది అలవాటు ప్రకారం ఇలా ఎత్తబోతుంది.
ఆ చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, దింపేస్తుంది. అంతేననుకుంటున్నారా? మళ్ళీ ఎత్తుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. ఇంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు మావటికి ఎంత లొంగుతుందంటే ఆ అంకుశాన్ని అక్కడ పెట్టి తను కూర్చుంటాడు దాని కాళ్ళ దగ్గర. ఎంత బలం ఉన్న ఏనుగు కానివ్వండి, అంకుశం మించి కాలు మాత్రం దాటి ముందుకు వేయదు. మీరు వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూడండి, ఏనుగు కాళ్ళ ముందు అంకుశం పెట్టి కూర్చుంటాడు మావటి. ఇక కాలు దాటి వెయ్యదు, ఇక వెళ్ళదు. వెళ్ళదంటే వెళ్ళలేక వెళ్ళలేదా, వెళ్ళకుండా తనని తాను నిగ్రహించుకుందా, అలా అలవాటు చేసుకుందా? అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు దర్భలాటి మావటికి లొంగిందండి, మనసెందుకు లొంగదు? అది లొంగుతుంది. నేను నిన్న మీకు చెప్పాను, లొంగడానికి మీరు ఇచ్చే ఆలంబనం మీద ఉంటుంది అని. ఆలంబనం మీరు ఇవ్వడం అంత తేలికేం కాదు. తేలిక మార్గం ఏమిటంటే సత్సంగం. సత్పురుషులతోటి సహవాసం మీకు ఉందనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని చేయడం మీకు అలవాటైపోతుంది. ఆయన మాటలు విని 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 మీరు అలా ప్రవర్తించడం మీకు అలవాటు అవుతుంది. కొన్నాళ్ళకి అది ఏమవుతుందంటే, మనం ఆయనకి ఇంత సన్నిహితులం కదా, మనం ఈ పని చేస్తే బాగుంటుందా అన్న ప్రశ్న వస్తుంది. ఆయనతో మనకున్న స్నేహం నిలబడాలి అంటే మనం ఇలాంటివి చేశామని తెలిస్తే బాగుంటుందా అనిపిస్తుంది. ఇది మీ ప్రయత్నం లేకుండా సత్సంగం చేత మిమ్మల్ని మీరు పరిశీలించుకునే శక్తి మీకు వస్తుంది. అందుకని సత్సంగత్వం అంత గొప్పదైంది. అందుకు శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని మొదటి మెట్టుగా సత్సంగం చెప్పడానికి కారణం అదే. కాబట్టి దమయ మనః నిన్న చెప్పిందే మళ్ళీ నేను ఇవాళ ఒకసారి దాన్ని సింహావలోకనం చేశాను. మనసుకి దాంతిని కృప చెయ్యి. ఇప్పుడు తర్వాత శంకర భగవత్పాదులు అంటున్నారు, నేను అందుకే నిన్న మీతో మనవి చేశాను, ఈ ప్రార్థన జిజ్ఞాసువుల కొరకు చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆయన ఏది అసలు జిజ్ఞాసువు ఈశ్వరుణ్ణి అడగాలో అది అడుగుతున్నారు. అసలు జిజ్ఞాసువు కాకుండానే చచ్చిపోతాను అంటే ఇంకా అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు. మనుష్య జన్మ ఎత్తి ఇన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత ఈ ఉపాధి వస్తుంది. వచ్చి కూడా జిజ్ఞాసువు కాలేకపోయాడు అనుకోండి, దానికి ఏమీ నిరర్థకం ఇంకా. కాబట్టి కనీసం అసలు అడగడం కూడా చేత కాని మనకి ఏం అడగాలో ఆయన నేర్పారు. మీరు అడగండి అంటే ఏమైనా అనుకుంటామని తను అడుగుతున్నట్లు అడిగారు. అది శంకరుల యొక్క అనుగ్రహం. ఆయన అంత కిందకి దిగొచ్చేస్తుంటారు. నిన్న మీకు నేను ఉదాహరణ చెప్పాను. ఆయన మాం అపి అంటారు. మామపి అంటే నన్ను కూడా అంటారు. దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. అమ్మా నన్ను కూడా అంటారు. నన్ను కూడా ఏమి శంకరా అంటే వాళ్ళందరూ తెలివైన వాళ్ళమ్మా, నేను ఎందుకు పనికి మాలిన వాడిని, నన్ను కూడా ఉద్ధరించంటారు. కానీ మీరు ఒకటి గుర్తుపట్టండి, శంకరుల కొరకా శ్లోకం. కానీ అది నేను చదివాను అనుకోండి, మాం అపి శివే అంటే నన్ను కూడా అని నేను అమ్మవారిని అడగడం అవుతుంది. శంకరుల మీద పెట్టుకుని నన్ను ఉద్ధరించడానికి ఒక శ్లోకం ఇచ్చారు ఆయన. అది జగద్గురువుగా శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమూల్యమైనటువంటి రత్నం. అలా ఈ ప్రార్థన కూడా ఆయన ఆ కోణంలోనే చేశారు, జిజ్ఞాసువుల కొరకు చేశారు. కాబట్టి దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. మీరు ఒకసారి అందులో చూస్తుండండి, దమయ మనః తర్వాత శమయ విషయ మృగతృష్ణాం. దమము శమము కొద్దిగా అటు ఇటు చేసి అడిగారు, కానీ రెండు మనోభావములకు సంబంధించినవి. శమయ విషయ మృగతృష్ణాం ఆయన ఇంద్రియముల యొక్క ఊసెత్తకుండా ఎత్తారు. ఇందులో విషయముల వెంట విషయములనబడేటటువంటి మృగతృష్ణతో నేను తిరగకుండా నన్ను నువ్వు నిగ్రహ శక్తిని కృప చేసి అనుగ్రహించు. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇంద్రియములు అని కొన్ని ఉంటాయి. ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. అవేం పెద్ద విశేషాలు, ఏదో పెద్ద వేదాంతం అని మీరు అనుకోక్కర్లేదు, మీకు తెలుసున్నవే అవన్నీ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. కర్మేంద్రియములు కాసేపు పక్కన పెట్టండి. 5 జ్ఞానేంద్రియములు అంటే తెలుసుకునేటట్టు చేస్తాయి. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ ఇంద్రియాలకి ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందంటే, ప్రభువు బలహీనుడైతే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నటువంటి సామంతరాజులా
ఇంద్రియములు మనసు ఎంత బలంగా ఉంటుందో అంత బలాన్ని ఇంద్రియాలు కూడా పొందేస్తాయి. కారణం ఏంటంటే మనస్సుని విచ్చలవిడిగా వదిలిపెట్టడం వల్ల ఇంద్రియాలు కూడా బలాన్ని పొందుతాయి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నన్ను యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకష అంటాడు. శుకుడు నేను పెళ్లి చేసుకోనంటాడు. అంటే ఆయన అంటాడు తప్పు. ఇంద్రియములు చాలా బలిష్టమైనవి. ఇంద్రియములను అదుపు చేయడం అంత తేలికైన విషయమేం కాదు. నువ్వు బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే పాము మీద కాలు వేసి ఉంచినట్టే. అవి నీ కాలు పైకెత్తగానే కాటు వేసినట్టు అవకాశం కోసం ఇంద్రియాలు ఎదురు చూస్తాయి. కాబట్టి ఇంద్రియములను కట్టడి చేసేసి అవి అడిగిన సుఖాన్ని ఇవ్వకుండా మీరు ఉంచితే మీరు ఇంద్రియాల్ని నిగ్రహించలేరు. అసలు అది ఇంద్రియ జయానికి ఇంద్రియ నిగ్రహం మార్గంగా ఆ కోణం చెప్పబడదు. నేను అన్న వాక్యాన్ని మీరు పట్టుకున్నారో లేదో కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంద్రియములు బలవత్తరమైనవి అంటే ఈ కన్నుకి నువ్వు చూడొద్దు అన్నదాన్ని చూడకుండా అది ఉండదు. అది ఏం చేస్తుందంటే అస్తమానం మనసుకి రిపోర్ట్ చేస్తుంది. వీడు నన్ను వాడటం లేదు, అది చూడటం లేదు, అది చూడమను. కాబట్టి అది ఏం చేస్తుందంటే వద్దన్నా సరే కనురెప్పెత్తి ఏది వద్దన్నారో దాన్నే చూస్తుంది. ఇది ఏది వినద్దన్నారో అది వింటుంది. అలా చేసి వెనక్కి లాగేస్తుంటాయి ఇంద్రియాలు. శంకరులు అంటున్నారు, చాలా గంభీరమైన ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు. ఈ 5 నువ్వు అనుభవించేవి ఏవైనా అవి మృగతృష్ణ యందు నీరు తాగడమే అంటున్నారు. ఇది ఒక గమ్మత్తైన మాట. ఇంద్రియాల్ని నిగ్రహించడానికి బలవంతంగా నొక్కి పెట్టకూడదు అని నేను అన్నాను. మరి ఏం చేయాలి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మంతో ముడేయండి. నేను ఇందాక ఏం చెప్పానో అంతే. కంటితో చూడండి. ఏది చూస్తారా? ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైత నీయధరామృతంబానగాలేని జింహకు పలరుచి సిద్ధియేల నీరజాతన జన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. మార్చండి ఇంద్రియాన్ని. కొద్దిగా తిప్పడం అలవాటు చేయండి. ఈ కంటితో బలవంతంగా కంటిని మూసే ప్రయత్నం చేయండి. చూడకూడంది చూడమని లోపల నుంచి ప్రచోదనం ఎక్కువైపోతే లోపల దాన్ని నిగ్రహించడానికి దీన్ని ముయ్యాలి. లోపల ఆయన పడుకుని నిద్రపోతున్నాడు, ఆయన్ని రక్షించడానికి కుక్క బయట తిరుగుతాం. చాలదా? అలా మీరు కంటిని ముయ్యడానికే రెప్పిచ్చాడు ఈశ్వరుడు. మిమ్మల్ని మీరు ఉన్నతికి తెచ్చుకోవడానికే రెప్ప ముయ్యాలి. ఒక్కొక్కసారి చూడకూడదు కనపడింది అనుకోండి, మూసేయడమే రెప్ప. చెవులు మూసుకోవచ్చు, ముక్కు పక్కకి వెళ్ళిపోవచ్చు మీరు. కాబట్టి ఇంద్రియములను కట్టడి చేయడం దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి? ఇంద్రియం చూసినా మనసు కదలలేదనుకోండి, నష్టమేం లేదండి. హనుమ, నేను మీకు చాలా పవిత్రమైనటువంటి ఉపమానం ఒకటి చూపిస్తాను. సుందరకాండలో హనుమ సీతాన్వేషణం చేయడానికి వెళ్ళారు. ఎక్కడ వెతకాలి సీతమ్మని? అంతఃపురంలో వెతకాలి. అంతఃపురంలో వెతకడానికి వెళ్ళారు. వెడితే అక్కడ ఎవరుంటారు? ఆడవాళ్లే ఉన్నారు. రాత్రి వేళ పడుకుని. ఎలా ఉన్నారు వాళ్ళందరూ? వాళ్ళందరి గురించి మహర్షి ఏమన్నారంటే, ఆవిడ బట్ట ఈవిడ ఒంటి మీద ఉందన్నారు. అంటే ఆవిడ ఒంటి మీద బట్ట ఆవిడ ఒంటి మీద లేదనే కదా అని గుర్తు. వాళ్ళందరినీ హనుమ చూశాడు. ఈవిడ సీతమ్మ కాదని బయటకు వచ్చేసాడు. వచ్చేసి అన్నారు, నేను చూడకూడదు కదా అలా ఆడవాళ్ళని, చూశాను కదా, నా ధర్మం లోపమైందా అన్నారు. అని ఆయనే అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తక. మనసు కదిలితే ఇంద్రియములతో చూడడం తప్పవుతుంది. కదలని మనసు అనుకోండి, ఇంద్రియములను గెలిచాడని అప్పుడు అన్నారు. ఇంద్రియ జయమన్న మాటకి గుర్తేమిటో తెలుసా అండి? ఈ కంటితో ఏది మిమ్మల్ని భావోద్రేకం కల్పిస్తుందో అది ఆయనకి ఉద్రేకం కల్పించదు. ఆయన చూసినా అలాగే ఉంటాడు. ఆయన వికారము చెందదు. అంటే ఇప్పుడు ఆయన మనసుకి కదలని స్థితికి వచ్చేసాడు. ఆయన గెలిచాడు. దీనికి నేను ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే,
శుకుడు ముందు పరిగెడుతున్నాడు, నాకొద్దు సంసారం అని. వెనక వ్యాసుడు పరిగెడుతున్నాడు, కొడకా ఆగు ఆగు అని. శుకుడు యవ్వనంలో ఉన్నాడు, వ్యాసుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్సరసలు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తున్నారు. శుకుడు వెళ్ళిపోతున్నాడు అన్నారు ఒడ్డునున్న వాళ్ళు. ఆయనకి నమస్కారం చేయాలి బ్రహ్మజ్ఞాని అని లేచొచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు. శుకుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు, బట్టలు కట్టుకు స్నానం చేయండి అన్నారు, బట్టలు కట్టుకుని నమస్కారం చేయండి అన్నారు. శుకుడికి తండ్రి కదా వ్యాసుడు, రేపు వ్యాస పూర్ణిమ కదా. అయినా వయసుతో నిమిత్తం లేదు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన ఇంద్రియములను గెలిచాడు. ఆయనకి కన్ను చూస్తున్న ఆయన మనసు కదలదు, ఈ చెవితో వింటున్న ఆయన మనసు కదలదు, దీన్ని ముట్టుకున్న ఆయనకి కదలదు. కదలని స్థితిని ఆయన పొందేశాడు. ఇప్పుడు ఆయనకి ఇంద్రియాలతో ఏమైనా బాధ ఉందా? బాధ లేదు. కానీ చూస్తే నా మనసు కదిలిపోతుంది అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? కదలకుండా ఉండని దీనికి చెప్పడం మొదలెట్టాను అనుకోండి, అదేం నా మాట వింటుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ద్వారాన్ని ముయ్యాలి, అంటే కన్ను ముయ్యడం మొదలు పెట్టాలి. దేని కొరకు? దీని కొరకు, మనసు కొరకు. మనసుని నిగ్రహించడానికి కన్ను మూయడం వల్ల ప్రయోజనం ఏం వచ్చేది. మళ్ళీ ఇది చెప్తూ ఉంటుంది, తెరు తెరు తెరు, చూడు చూడు అంటుంది. నేను చూడను అని కళ్ళు బలవంతంగా మీరు బుద్ధి బలంతో ముయ్యాలి, మనసు కన్నా పై స్థాయిలో ఉన్న బుద్ధిని వాడుకుని. ఇప్పుడు ఇంద్రియాల్ని అదుపు చేయడం ఎందుకు అంటే మనసుని అదుపు చేయడానికి. ఎందుకండి అల్లరంతా అసలు కోటేశ్వరారు, దేనికి ఈ ప్రారంభం అంతా మాకు అంటారేమో. నేను మీతో చమత్కారం మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి, మీరు పట్టేసుకుంటారు. ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు, తెలియనట్టున్నారు కానీ మీకు అన్నీ తెలుసు. మనకి ఒక చమత్కారం ఉంటుంది. మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? అది సంకల్ప వికల్ప సంఘాతం, ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంటుంది. అందుకని అది ఏం చేస్తుందంటే ఓసారి చూడు అంటుంది. మనం చూడండి, ఓసారి చూసిరా అంటుంటాం, అలా ఓసారి చూడంటుంది. ఇప్పుడు అది అనుభవించడానికి, అంటే దాని ప్రయోజనాన్ని గమనించడానికి దానికి 5 భటులు ఉంటారు దాని దగ్గర. చూడు అంటే కన్ను చూస్తుంది, చూస్తే దానికి నచ్చింది అనుకోండి, నచ్చిన దాన్ని వాసన అంటారు, దాచుకుంటుంది మనసులో, రికార్డ్ చేస్తుంది. టేప్ రికార్డర్ మీద మీరు ఒక ధ్వనిని వినిపిస్తే అది ముద్రణ చేసేస్తుంది. అలా మనసు ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తుంది. అది బాగుంటుందంటే, అక్కడ మామిడి చెట్టు ఉందే, బోలెడన్ని పళ్ళతో పెద్ద శాఖలతో ఉంటుందే, ఎంత బాగుంటుందో ఆ మామిడి చెట్టు అంటే. అంటే చూసిన దాన్ని రికార్డ్ చేస్తుంది. దీన్ని రుచి అంటే కుతూహలం, చూడాలని. వాసన చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఏమంటుందంటే ఇంకోసారి ఇంకో భటుడిని వాడుతుంది. బొబ్బట్టు ఇదేమిటో, బొబ్బట్టు జీవితంలో మొదటిసారి తినడం అన్నది ఒకటి ఉంటుంది కదండి. పుడుతూనే బొబ్బట్టుతో తినేసి పుట్టంగా బొబ్బట్టుట తిను అంటుంది. అంటే అప్పుడు ఏం చేస్తుందంటే నాలుక తింటుంది, తిని అబ్బా ఎంత బాగుందో అంటుంది. ఇంకోటి తిను అన్నారనుకోండి, 4 తిని అబ్బా ఇంకా చాలా, అంతే. మర్చిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఒక వారం పోయాక కిందటి సోమవారం బొబ్బట్టు తిన్నామే చేసుకుంటే. ఇది మనసుకి ఇంద్రియానికి ఉన్న సంబంధం అలా ఉంటుంది. ఇంద్రియంతో రుచి చూస్తుంది, వాసనగా దాచుకుంటుంది. మీరు ఎన్ని రుచులు చూపించారో అన్ని వాసనలుగా దాచుకుంటుంది. మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి? కొన్నిటిని వదిలేస్తుంది. వదిలిపెట్టి బలవత్తరంగా తన జీవితంలో వ్యామోహంగా ఏదో ఒక దాని మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. అది పైకి చెప్పడు కానీ లోపల ఉండిపోతుంది ఆ కోరిక, ఏదో ఒక దాని మీద నిలబడిపోతుంది. ఇది నిలబడిపోతే ఏమవుతుందంటే లలితా సహస్రనామ స్తోత్రంలో దీని మీద భాస్కర్ రాయల గారు వ్యాఖ్యానం చేశారు. పునర్జన్మ అందుకు వస్తుంది. మనసు వెళ్ళి మనసు ఊపిరి మీద నిలబడుతుంది. అంటే వాయువు మీదే మనసు ఉంటుంది. ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు బలంగా దేన్ని కోరిందో దాన్ని ఆలోచిస్తుంది. దేన్ని కోరుతూ వదిలిపెట్టాడో దానిలోకి ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను చాలా సంపాదించి రహస్యంగా దాచేశాను అనుకోండి, మా ఇంట్లో బాత్రూమ్ గోడల్లో అక్కడ పెడుతుంటారని చదువుతుంటాం కదా, అలా ఏదో దాచేశాను అనుకోండి. అయ్యో అదంతా ఏమైపోతుందో అంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పునర్జన్మయందు ఆయన ఏ విధమైన పూచి పెట్టుకోడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. మళ్ళీ పుడతాము అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నట్లు గుర్తు.
ఈ సిద్ధాంతాన్ని అంగీకరించామని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు కాబట్టి నీ మనసుని నిగ్రహించి పాపపుణ్యముల యందు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసింది అనుభవించవలసిందే, ఎవడో దాన్ని తీసేస్తాడని సనాతన ధర్మంలో చెప్పరు. కాబట్టి బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి ప్రవర్తన మీద ప్రభావం ఉంటుంది బొట్టు పెట్టుకుంటే. నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన అన్న నియంత్రణ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఏమవుతుంది, మీరు చేసినటువంటి పనులు ఏమున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఊపిరి విడిచిపెట్టినప్పుడు పునర్జన్మ వచ్చేస్తుంది. ఈశ్వరుడు తన మీద ఏం పెట్టుకోడు. ఆఖరణ ఇది కోరావా లేదా? కోరాను, వెళ్ళి అందులోకి. ఐశ్వర్యం గురించి కదా బెంగెట్టుకున్నావు, నీ డబ్బుల గురించి కదా తాపత్రయపడ్డావు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? బాత్రూమ్ గోడలో వదిలిపెట్టావు. ఆ డబ్బు ఏమైపోతుందని కదా బెంగ పెట్టుకున్నావు. బాత్రూమ్ గోడ ఇటకల మధ్యలో ఉన్న చిన్న జాగాలో పడుకుని అక్కడికి ఎవరైనా వస్తే నీ డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ, కాబట్టి వాళ్ళని కుట్టేటటువంటి జీవిగా పుట్టు. ఓ తేలో జెర్రోయి గోడలో పడుకుంటాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారా? నేను మార్కండేయ పురాణంలోంచి చూపిస్తున్నాను ఈ ఉదాహరణ. ఇప్పుడు చెప్పు చేత చచ్చిపోతాడు. కొడుకు ఏం చేస్తాడంటే ఎప్పుడో బాత్రూంలో పెడతాడు. వీడికి తాపత్రయం, వాడేదో తీస్తుంటే వీడు ఏమైనా చేసి డబ్బంతా పాడు చేసేస్తాడేమో అని బయటకు వస్తాడు. వాడేం చేస్తాడు, చెప్పట్రాని కొడతాడు. కొడితే ఆ విషం విరిగిపోయి ఆఖరికి ఇలా చచ్చానని అప్పుడు ఏదో ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు మళ్ళీ ఆఖరి ఆలోచన ఏముంటుందో అందులో పోతాడు. ఇది మళ్ళీ మనుష్య జన్మలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు తిరగాల. స్వేచ్ఛామరణం ఉండదు. వచ్చిన బాధ వల వేసి, ముచ్చు వేసి, కర్రలు పెట్టి కొట్టి, శూలాలతో పొడిచి, ఈటెలు పెట్టి, బాణములు పెట్టి పొడిచి చంపేస్తారు. లేకపోతే ఇంకొక మృగం దీన్ని తరిమి పట్టుకు తినేస్తుంది. ఒక్క మనుష్యుడు మాత్రం స్వేచ్ఛగా ఊపిరి విడిచిపెట్టగలడు. మనసుని నిగ్రహించకపోతే, వాసనాబలం పెరిగిపోతే దానివల్ల పునర్జన్మ అంత ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది. ఈ శరీరంలోంచి ఊపిరి వెళ్ళిపోగానే దీనితో ఉన్న అనుబంధాలన్నీ స్వస్తి. చాలా ఐశ్వర్యవంతుణ్ణి ఈ శరీరంతో, ఇందులోంచి బయటికి వెళ్ళానా ఆఖరి ఊపిరిని బట్టి వెళ్ళిపోతాను. అంతేగాని ఈ ఐశ్వర్యంతో ఇంకా నేను అనుభవించేది ఏమీ ఉండదు. వారసులు పనిచేసుకుంటారు. లోపల నా మనసుని ఎంత సంస్కరించానో దాన్ని బట్టి నా ఉన్నతి. నాకెప్పుడు శాస్త్రం మీద, ఈశ్వరుడి మీద, రామాయణ భారత భాగవతాల మీద నా ఆలోచనలు అనుకోండి, నా ఆఖరి ఊపిరి దాని మీదే నిలబడుతుంది. అందుకని భగవన్నామం అలవాటు చేసుకో, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో అని అందుకంటారు. అప్పుడు కూడా నామమే వచ్చిందనుకోండి, ఒక పండితుడు కడుపున పుట్టి తరించేటట్టుగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంద్రియములను మీరు విడిచిపెడితే అవి విషయముల వెంట పరిగెడతాయి. పరిగెడితే మీకేమిటి కష్టం కోటేశ్వరారు అంటారేమో, నేను చెప్పింది ఇదే. అవి రుచిని చూపిస్తాయి. ఆ రుచిని మనసు వాసనగా పట్టుకుంటుంది. ఈ వాసనాబలం ఏం చేస్తుందంటే దేని మీద తీవ్రంగా ఉండిపోయిందో దాని మీదకే వెడుతుంది. అందుకే మీరు చూడండి, దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని చూసి హేళన చెయ్యవద్దు అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి? వాసనాబలం. ఆయన గత జన్మలో దానికి అలవాటు పడిపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ మద్యం తాగే అలవాటు విపరీతంగా పెంచుకున్నాడు. అది క్రమంగా తన జీవితంలో రాత్రింబవళ్ళు తాగే అలవాటుకు వచ్చాడు. ఆఖరికి దాన్ని కలవరిస్తూ అది తాగి చచ్చిపోయాడు. దాని మీదే వ్యామోహంతో పోయాడు. ఇప్పుడు పుట్టి కూడా గుణనిధిలా మళ్ళీ వ్యామోహం అంతా దాని మీదకే లాగేస్తుంటుంది. అదేంటండి ఈయన ఎలా తయారయ్యాడండి ఇలాగా అంటే? వాసనాబలం. అది జన్మ జన్మల వెంట తరుగుతుంది. అలా తరమకుండా మీరు మీ మనసుని భద్రం చెయ్యవలసిన అవసరం చాలా చాలా ఉంటుంది. బయటవే ఉందండి, అందరూ పట్టుకెళ్ళిపోతారు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపటితో చాత్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. అన్నీ వెళ్ళిపోయేవే. రాజ్యాలు, గీజ్యాలు, సంపదలు, ఐశ్వర్యాలు, తెచ్చుకున్న కార్లు, గుర్రాలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత తిత్తత నీగు చుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఏమొస్తుంది? ఏమి రాదు, ఎవరు రారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఆగిపోతారు. మీరు చేసింది ఏదో మీ వెంట వచ్చేస్తుంది.
కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు, వారే రే పాడైపోతున్నాడు రా వీడు, మనుష్య జన్మ ఎత్తి రుచి వాసనకి లొంగిపోతున్నాడు, అనేకమైన రుచుల వైపు వదిలిపెట్టేస్తున్నాడు ఇంద్రియాలని. ఈ వెళ్ళి రుచులు చూస్తున్నాయి, వాసన కింద మనసు పట్టుకుంటోంది. ఎలా వీడిని రక్షించడం? శమయ విషయ మృగతృష్ణాం అంటారు. ఈశ్వరా నాకేమిస్తావో తెలుసా, ఈ విషయముల వెంట పరిగెత్తకుండా నన్ను కాపాడు. ఆయన ఎంత పెద్ద ఆ ఉపమానం తీసుకొచ్చి వేసేశారంటే, మృగతృష్ణాం అన్న మాట వాడారు. శంకర భగవత్పాదులు ఒక మాట వాడితే మీరు దాన్ని తీసి ప్రత్యామ్నాయం పెట్టడం కుదరదు. సంస్కృతంలో మృక్ అంటే వెతుకుట అని పేరు. మృక్ అంటే వెతుకుతుంది కాబట్టి మృగము. మృగము అంటే ప్రత్యేకించి సంస్కృతంలో దేన్ని చెప్తారంటే లేడిని చెప్తారు. లేడికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దాహం వేస్తే మృగతృష్ణని నమ్ముతుంది. మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం. అది దూరంగా ఎక్కడో సూర్యకిరణములు పడి ఇసుక మీద నీరు కదులుతున్నట్టుగా అలలులా కనపడుతుంది, నీటి అలలతో కూడిన సరస్సులా కనపడుతుంది. ఈ మృగం ఏం చేస్తుందంటే తృష్ణ, దాహంతో, తృష్ణ అంటే దాహము అని చెప్పవలసి ఉంటుంది. దాహముతో అది ఏం చేస్తుందంటే ఆ నీరు తాగుదామని దాహంతో పరిగెడుతుంది. పరిగెడితే దాహం ఎక్కువ అవుతుంది కదండి. పరిగెత్తి 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 అక్కడికి వెళుతుంది. అక్కడ ఏముండదు, ఇసుకే ఉంటుంది. మళ్ళీ అక్కడ నిలబడి చూస్తుంది, మళ్ళీ దూరంగా మళ్ళీ సరస్సులా కనపడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది. ఆఖరికి నీళ్లు కనపడక మృగతృష్ణ తిరిగి 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 తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఆ దాహంతో నాలుక బయట పెట్టి ప్రాణం వదిలేస్తుంది. శమయ విషయ మృగతృష్ణాం. శంకరులు అంటున్నారు, నీ ఇంద్రియములతో నువ్వు అనుభవించిన ఉన్నాయే అవి మృగతృష్ణలలో నీరు తాగటము వంటివి. అవి ఏవీ నీకు శాశ్వతత్వమునిచ్చేవి కావు. నువ్వు చూశానని మురిసిపోయినవి నిన్ను ధరించేవి కావు. నువ్వు విన్నానని మురిసిపోయేవి నిన్ను ధరించేవి కావు. నేను ముట్టుకున్నానన్నవన్నీ నిన్ను ధరించేవి కావు. కాబట్టి వీటి వెంట పరిగెత్తడం, విషయములు అన్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకటి తీయండి, అందులో ఉన్నది విషమే. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. నా ఇంద్రియములు స్వేచ్ఛగా మృగతృష్ణల వెంట పరిగెత్తకుండా ఇంద్రియ సుఖములను మాత్రమే అపేక్షించి బ్రతికేటటువంటి నీచమైన జీవన విధానము నాకు లేకుండా నన్ను కృప చెయ్యి. ఇప్పుడు ఏమవుతుంది? వాసన, రుచి బలం తగ్గిపోతుంది. ఇంద్రియములు స్వేచ్ఛగా తిరగలేదనుకోండి, రుచి తగ్గుతుంది. రుచి తగ్గితే వాసన తగ్గుతుంది. రుచి వాసన తగ్గితే మనసు చక్కగా ఉంటుంది. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, బాగుందండి మీరు చెప్పేది వినడానికి బాగుంది, మీరు అన్నం తింటున్నారా? తింటున్నాం. ఎప్పుడైనా మీరు అన్నంలో కాస్త బొగ్గులు పట్టుకొచ్చి వేస్తే తింటారా? తినను. ఏమంటాను? అదేంటి అలా వేస్తున్నారు బొత్తి, పోనీ ఏం వండకపోతే కాస్త పెరుగు వేయండి చాలు అంటాను కదా. ఏం బియ్యం తీసుకొచ్చి విస్తట్లో వేసి 2 వంకాయలు అక్కడ పెడితే తింటారా? తింటలేదుగా. మరి ఆ కోరిక రుచి కాదా? రేపు పొద్దున వంకాయ మీద అన్నం మీద మీ దృష్టి ఉండిపోదా? అంటే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి శాస్త్రం చెప్పినటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు సుఖాలు ఎందుకు ఇచ్చినట్టు, వంకాయలు ఎందుకు ఇచ్చినట్టు, ఆ బియ్యం ఎందుకు ఇచ్చినట్టు? మిమ్మల్ని అనుభవించవద్దని శాస్త్రం అందో. ఎలా అనుభవించాలో తెలుసా? వేదము ఎలా అనుభవించమందో అలా అనుభవించాలి. ఎలా అనుభవించాలి? కమలాక్షు నర్చించు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇన్ని సన్నజాజి పూలు పెట్టుకోవాలనిపించింది ఒక ఆవిడికి. సాయంకాలం పూల కొట్టుకి వెళ్ళింది, చూసింది పెద్ద సన్నజాజి పూల దండలు అమ్ముతున్నారు. ఎంత బాగున్నాయో సన్నజాజి పూలు అనిపించింది. తీసుకెళ్ళి ముందు కామాక్షి అమ్మవారి పాదం దగ్గర పెట్టి, అమ్మా నీ ప్రసాదం అని కళ్ళకద్దుకు తల్లో పెట్టుకో, ఇప్పుడు నిన్ను బంధించదు. ఇప్పుడు అది ఏమైందంటే, విషము నువ్వు పుచ్చుకుంటే ప్రాణం తీసేస్తుంది. విషాన్ని వైద్యుడు శుద్ధి చేసి నీకు దాన్ని ఔషధంగా ఇస్తే నీలో ఉన్న విషాన్ని విరిచేస్తుంది, నీ రోగం పోతుంది కదా. విషాన్ని శుద్ధి చేసి వైద్యులు ఔషధంగా ఇవ్వరు. మీ కోర్కెయందు శుద్ధి ప్రవేశిస్తుంది, రుచి వాసన మిమ్మల్ని ఇంకా బంధించలేవు. ఎందుకని? ఈశ్వరార్పణం చేయడం మీకు అలవాటైంది. మీకు చక్కెర పొంగల్ తినాలనుంది, వెంటనే మీరు నాకని చక్కెర పొంగల్ వండుకోరు. శనివారం రాని తెల్లవారుజామున చక్కెర పొంగలి కాసిన యాలక్కాయలు, ఆ జీడిపప్పు అన్నీ తీసుకొచ్చి చక్కెర పొంగలి వండి వెంకటేశ్వర సుప్రభాతం చేసి అందరం కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి పిల్లకి సంగీతం నేర్పాంగా,
నేను గీతమవధారయ అంటాను, అప్పుడు దానిలో కీర్తన చేయమను. చక్కగా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టుకుని అందరం ఈశ్వర ప్రసాదంగా తిందాం. ఇప్పుడు ఏమైంది? చక్కెర పొంగల్ తినలేదా మీరు? కానీ ఎలా తిన్నారు? ఈశ్వర ప్రసాదంగా తిన్నారు. మీరు చూడలేదా? చూస్తారు. ఏం చూస్తారు? అబ్బా, కంచిలోనండి కామాక్షి అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే అప్పుడు కూడా తల్లి కళ్ళిలా తిప్పుతున్నట్టు కనపడుతుందండి. ఏమి కామాక్షి అండి, ఏమి కైలాసనాథర్ దేవాలయం, ఆ అరుణాచల గోపురం ఏమి గోపురం అండి, ఏమి వెంకటాచల పర్వతం అండి. ఇప్పుడు మీ చూపు దేని వైపు ఉంది ఎక్కువ? ఈశ్వర స్వరూపాన్ని చూడడంలో. మీకు ఒక అందమైనటువంటి చెట్టు కనపడింది, నమో వృక్షేభ్యో, ఎంత పెద్ద చెట్టు అండి, ఈశ్వర స్వరూపం ఎంత పెరిగిందండి. పచ్చటి ఆకులు కనపడ్డాయి, హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఒక అందమైన స్త్రీ నడిచొస్తోంది, అబ్బా ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచితుమదిష్టార్థ విభవం. నా తల్లి భ్రమరాంబిక నా కోరిక తీర్చాలని బంగారు పాత్ర చేత్తో పట్టుకుని తెడ్డు పట్టుకుని మా అమ్మ నడిచేస్తుంటే పాదమంజీరములు చప్పుడవుతున్నట్టు వస్తోంది, నా తల్లి వస్తున్నట్టు ఉందన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ మనసు ఏమైనా బంధింపబడిందా? ఆ రుచి మీ వాసనను ఏమైనా పాడు చేస్తుందా? మీ మనసు ఏమవుతోంది? ఇప్పుడు పవిత్రమైపోతోంది. ఇది ఇలా అనుభవించు, విషయములను అనుభవించవద్దు అనలేదు. ధర్మముతో ముడివేసుకో, అన్ని ధర్మంతో ముడివేసుకో. ఇది చెయ్యవచ్చా, చేస్తే నేను ఎలా చూడాలన్న దృష్టికోణాన్ని పెంచి ఇప్పుడు నీ మనసు ఏమైనా కదిలిపోతుందా? అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూడడమే నీకు అలవాటైంది. ఇది ఎక్కడి వరకు? నీకు పనికొచ్చే వాటిలో చూడడం కాదు, నీకు అపకారము జరిగినప్పుడు కూడా నీకు ఇలా చూడడం రావాలి. అది తర్వాతి మెట్టు, చాలా కష్టమైన మెట్టు. నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో ఎదురుకుంటా గబగబా వచ్చారు, నా గోరు తగిలి పైకి లేచిపోయింది. లేచిపోవడంలో గోరంతా ఊడిపోయింది. ఓ పుచ్చుగోరు వచ్చింది అక్కడ. వచ్చి ఆ గోరు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది అనుకోండి. నేను ఆ గోరు చూసుకున్నప్పుడల్లా, ఈశ్వరా ఎంత పాపకర్మ చేశానో, ఎవరి కాలి వేలు మీద ఏ బండ పడేశానో కావాలని ఎంత బాధపడ్డారో, కానీ నువ్వు దయాళువై నన్ను అంత బాధ పెట్టకుండా నీ చేసిన పాపకర్మ తీసేయడానికి, అలాంటి పనులు చెయ్యకని గుర్తుంచడానికి ఒక గోరు పోయేటట్టు చేసి పుచ్చుగోరు ఇచ్చావా తండ్రి అన్నారు అనుకోండి. ఇప్పుడు మీ గోరు పోయినా మీకు సంతోషమే. ఇది వ్యతిరేకతా కోణమునంది. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఈశ్వర అనుగ్రహాన్ని చూడగలగడం. అమ్మయ్య నా పాపం పోతోందనమాట, క్షయమైపోతోంది అని చూడగలిగితే ఇప్పుడు మీకు కష్టంలో సుఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? ఈశ్వరుడే. ఇప్పుడు మీ ఇంద్రియములు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈశ్వరుడితో ముడికి అలవాటు పడిపోతాయి. అలవాటు పడిపోయి అవి ఏం చేస్తాయి తెలుసా అండి? కొన్నాళ్ళకి అస్తమానం అవే జ్ఞాపకం తెస్తాయి. మనసుకి ఏమిటవుతుందంటే ఏం చూడాలని ఉంటుందో తెలుసా అండి? ఎన్నాళ్ళైందో ఒక్కసారి ఆ కాంచీపురానికి వెళ్ళి మళ్ళీ అబ్బా కాంచీపురంలో అమ్మవారి ఆ గోపురం, ఆ కామాక్షి అమ్మవారి దేవాలయం, ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడి చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారు, ఎదురుగుండా ఉన్నటువంటి బిలాకాశం, ఇలా కుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవ కామాక్షి, వెనక్కి తిరిగి అలా పైకి చూస్తే అమ్మవారి యొక్క విమాన కామాక్షి, ఆ కామాక్షి దేవాలయ శిఖరాలు, క్షేత్రపాలకుడు అయ్యప్ప, ఆ రాజశ్యామల సరస్వతి, ఆ బంగారు కామాక్షి అమ్మవారి శ్రీచక్రం, అక్కడ ఉన్నటువంటి పెద్ద అన్నపూర్ణి, ఆ దేవాలయంలో కూర్చున్న శంకర భగవత్పాదులు. ఎన్నాళ్ళయిందిరా చూసి, 6 నెలలైపోయింది కంచి వెళ్ళి, ఎప్పుడు ఎడతాం మనం? వెళ్ళొక్కసారి కంచి చూడాలని ఉంటుంది. మీరు మనసుకి ఏది ఇచ్చారో దాన్నే వాసనగా మారుస్తుంది. ఇప్పుడు ఈ స్మరణల చేత మీరు పునీతులైపోతున్నారు, మీరు పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నారు, ఈశ్వరుడి వైపుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంద్రియాలు మిమ్మల్ని ఏమైనా పాడు చేశాయా? విషయముల వైపుకి విజృంభిస్తే పాడు చేస్తాయి. విషయముల వైపుకి విజృంభించకుండా మీరు వాటిని ధర్మంతో భక్తితో కట్టడి చేసి వేదము ఎలా చెప్పిందో అలా మీరు అనుభవించారనుకోండి, మిమ్మల్ని ఏం చెయ్యవు. ఇప్పుడు నాకు పప్పు అన్నం తినడం తప్పు కాదు. దేని కొరకు? యజ్ఞం చేస్తే యజ్ఞగుండంలో బొగ్గులైనగా. యజ్ఞగుండంలో ఏం వెయ్యాలి? నీటితో కూడిన అన్నం వెయ్యాలి.
కాబట్టి నేతి అన్నం పప్పు ఇక్కడ వైశ్వానరాగ్ని ఉంది. ఈ అగ్నిలో నేను బొగ్గులు వేయకూడదు. ఈ అగ్నిలో నేను సాత్వికమైన పదార్థాన్ని వెయ్యాలి. పరిశేచనం చేసి యజ్ఞం చేస్తున్నట్టు లెక్క తింటే. అందుకు కదా 5 మాటలు నేతి ముద్ద స్వాహాకారంతో పుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను రుచిని కోరుకోకుండా సాత్విక పదార్థాన్ని వైశ్వానరాగ్నికి యజ్ఞం చేస్తున్నాననుకుని అందించే ప్రయత్నం చేసి రుచికి నేను దొరకలేదనుకోండి. ఇప్పుడు నేను పప్పు అన్నం తిన్నా, నీతి అన్నం తిన్నా, సాత్వికమైన అన్నం తిని సాత్విక పదార్థాలు కోరుకుని దీనివల్ల నా మనసు సత్వగుణంతో ఉండి భగవంతుడి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటే ఈ వాసన ఏమైనా పాడు చేస్తుందా? ఈ రుచి పాడు చేయదు. ఇది శమయ విషయ మృగతృష్ణాం. ఈశ్వరా, నాకు ఈ శక్తిని ఇలా పరిశీలించుకుని నా జీవన క్రమాన్ని ఇలా తిప్పగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి. ఎంత పెద్ద మాట అడిగారండి శంకరాచార్యుల వారు. మనందరం ఏది లేక మనుష్య జన్మ వచ్చినా పాడైపోతున్నామో దాన్ని దిద్దుతున్నారు ఆయన. నాన్న నువ్వు ఇది అడగాలి, ఈశ్వరుణ్ణి ఇది అడుగు, దానివల్ల వృద్ధిలోకి వస్తా ఉంటున్నారు ఆయన. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. ఇప్పుడు విషయముల వెంట తిరిగేటటువంటి దౌర్బల్యము నుంచి వినిర్ముక్తులవడాన్ని కోరుకుంటున్నారు. అందుకని ఇంద్రియముల ప్రభావం మనసు మీద, మనసు యొక్క ఆదేశాలు ఇంద్రియాల మీద, రెండూ కలిపే పాడు చేస్తాయి. పాడవకుండా ఇంద్రియాలని పట్టుకుని మనసుని, మనసుని పట్టుకుని ఇంద్రియాలని జాగ్రత్త చేసుకోవడం అన్నది మనకి రావాలి. వచ్చిందనుకోండి క్రమంగా ఏమవుతుందంటే మనసు కదలడం అన్నది పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా అండి? ఒక్కటే కారణం. నేను మీతో ఒక మాట చెప్తే, ఒక ఉపమానం చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకూడదు. అగ్నిహోత్రంలో నీళ్లు పోసి ఆర్పాలి, కానీ అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పే ప్రయత్నం చేశారనుకోండి, నీళ్లలాగే ఉంది కదా నెయ్యని, మంట ఆరదు. ఎంత కామోద్రేకమైనా కలగనివ్వండి, అమ్మ అన్న మాటని చూడడం వచ్చిందనుకోండి, ఎంతటి రాక్షసుడి కామమైనా సరే చల్లారిపోవలసిందే నీళ్లు పడ్డ కామంగా. మీ మనసు ఎప్పుడు పాడవుతుందంటే మీకు ఆ లోదృష్టి లేకపోతే పాడైపోతారు. మీరు ఎవరి వంక చూడండి తప్పు లేదు, ఎవరి వంక చూసినా మీకు అమ్మవారిని చూడడం అలవాటైందనుకోండి. మా అమ్మ సీతమ్మ, మా తల్లి కామాక్షి, సభలో ఇంతమంది తల్లులుగా ఉంది సహస్రశీర్షవదన అన్నారనుకోండి, మిమ్మల్ని ఏమీ బాధించదు. మీ లోదృష్టి మారాలి. లోదృష్టి మారిందనుకోండి, ఇంద్రియములు ఏం చేస్తాయి? మిమ్మల్ని పాడు చేసేది ఏమన్నది, మనసేం కదలదు. ఇంద్రియములు మనసుని దిద్దుకోవడానికి, మనసు ఇంద్రియములను విచ్చలవిడిగా వాడకుండా ఉండడానికి, ఈ రెండిటిని సమన్వయం బుద్ధితో మీరు చేస్తూ ఉండాలి. ఇది చేస్తే శమయ విషయ మృగతృష్ణాం. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన ఇవాళ మనకు ఆ శ్లోకంలో చేశారు. కాబట్టి ఏమడిగారు ఆయన? అవినయం అపనయ విష్ణో. కాబట్టి మొదట నాకు వినయమును కృప చెయ్యి. దమయ మనః, నా మనసుకి దమమునియ్యి. శమయ విషయ మృగతృష్ణాం, విషయముల వెంట తిరగకుండా నా ఇంద్రియములకు కట్టడి, శమము శాంతిని కృప చెయ్యి. ఇప్పుడు ఏమంటున్నారు? భూతదయాం విస్తారయ అన్నారు. భూతదయాం విస్తారయ, ఆయన మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. విస్తారయ అంటే లేకపోవడం కాదు, ఉంది, కానీ అది విస్తరించాలి బాగా అంటున్నారు. ఎందుకనంటే మీరు చూడండి, పులి కూడా పులి పిల్లలకి పాలిస్తుంది, కానీ పులి తన పిల్లలకి పాలిచ్చింది కదా అని ఒక మేక పిల్ల లోపలికి వెళ్ళింది అనుకోండి, పాలిస్తుందా? ఇవాళ తినేస్తుంది. తన పిల్లలకే పాలిస్తుంది. తన పిల్లలకి పాలివ్వడం భూతదయ. కనీసం తినేయకుండా ఉండడం కొంత మంచిది కదా. కానీ ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలి, శాస్త్రంలో ఒక అందమైన మాట ఒకటి చెప్తుంటారు పెద్దలు. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానంతో వసుధైవ కుటుంబకం. నేను మా ఆవిడికి వడ్డాణం చేయించానండి, లోకానికి ఏం ఉపకారం కాదు. నేను మా అబ్బాయిని బీటెక్ చదివించానండి, నీ కర్తవ్యం నువ్వు పూర్తి చేశావు. మా అమ్మాయి పెళ్లి చేశానండి, అదేం గొప్ప ఏం కాదు. నీకు శాస్త్రం మీద నమ్మకం ఉంది, నీ కోరిక నువ్వు తీర్చుకున్నావు, నీ కర్తవ్యం నువ్వు చేశావు. నీ కూతురు పెళ్లి చేశావు, దానికి నీ డబ్బు ఖర్చు పెడితే అది గొప్ప ఏం కాదు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. అది ఇది గణనాలకు చేతసాం. చిన్న మనసున్న వ్యక్తి చేసేది ఏంటంటే తన వారి ఎడల దయతో ఉంటాడు.
మా అబ్బాయి కదండి అని నేను మామిడి పండు తిని వాడికో పండు దాచడం. అప్పుడు చూసారా నేను ఎంత దయ కలిగిన వాడినో, మా అబ్బాయికో మామిడి పండు దాచాను అనకూడదు. నేను మామిడి పండు తిందాం అనుకుంటుంటే మీరు వచ్చి అబ్బాయి ఎంత బాగుందండి పండు అంటే నేను మీ చేతిలో పెట్టేశాను అనుకోండి, ఏడవకుండా, అప్పుడు భూతదయ కాదు. ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం. వాళ్ళ కుటుంబం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచం అంతా వాళ్ళ కుటుంబమే. వాళ్ళకి వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు వాళ్ళు కాదు కుటుంబం, వాళ్ళకి అందరూ కుటుంబమే. అందుకని వాళ్ళు ఎవరికి హాని చెయ్యరు, వాళ్ళ అందరి యొక్క శ్రేయస్సుని కోరుతారు. ఈ శ్రేయస్సుని కోరగలిగినటువంటి ప్రేమలోంచి దయ పుడుతుంది. ఈ భూతదయ అన్న మాట అండి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఒకటి. ఎందుకో తెలుసా? అక్కడ పుడుతుంది మళ్ళీ అహంకారం. ఎందుకు పుడుతుందో తెలుసా అండి? ఆయనకి నేను ఉపకారం చేశానండి అంటాడు. ఇప్పుడు ఎందుకు చేస్తాడంటే భూతములయందు దయ అన్న పేరుతో తనకున్నటువంటి రజోగుణాన్ని తృప్తిపరుచుకుంటాడు. వాడు చేతకానివాడు, వాడు లేనివాడు, నేను ఉన్నవాడిని, నేను ఉన్నవాడిని కాబట్టి వాడు లేనివాడు కాబట్టి వాడికి నేను ఇచ్చానంటాడు. ప్రయోజనం మంచిదే, ఏదో చదివిస్తున్నాడు, లేకపోతే ఏదో కళ్ళకు ఆపరేషన్ చేయించాడు, లేకపోతే ఎవరికో అన్నం పెట్టాడు, మంచిదే. కానీ నేను చేశానంటాడు చూసారా, అది మళ్ళీ రజోగుణం, బంధిస్తుంది. నేనే కళ్ళ ఆపరేషన్లు చేయించానండి అంటాడు. అదొక గొప్ప తృప్తి, అహంకారం తృప్తి పొందుతుంది. లేకపోతే వరదలు వచ్చాయండి, వాళ్ళెవరో ఇల్లు కొట్టుకుపోయారు, పాపం వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు. నువ్వు పట్టుకెళ్ళి వాళ్ళందరికీ వండుకోవడానికి ఏదో తలకో కేజీ బియ్యమును ఒక్కొక్క పాత్ర పంచిపెట్టావు. ఫోటో పేపరు అవసరమా? దానికి పేపర్లో వేయాలా? నీకు దయ ఉంది, అయ్యయ్యో నేను అన్నం తింటున్నాను, పాపం వాళ్ళు అన్నం తినలేదు, వానలో ఉండిపోయారు, కనీసం ఓ గిన్నె ఓ కేజీ బియ్యం ఇద్దాం, ఇచ్చావు, దానికి పేపరు ఫోటో ఎందుకు? అక్కడ వచ్చిందనమాట రజోగం. గుళ్ళో మెట్టు కట్టాలి, నీకుందో 1000 రూపాయలు ఇచ్చావు, మెట్టు మీద నీ పేరు ఎందుకు? అందరూ తొక్కడానికే. అక్కడ వచ్చింది రజోగుణం. కాబట్టి దయ అన్న మాటలోకి అహంకారమును తృప్తిపరుచుకోవడం అన్నది రాకుండా చూసుకుంటూ ఉండాలి. భూతదయ అన్నదానికి ముందు ఏది ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమతో చేసినటువంటిది భూతదయ తన అభివృద్ధికి, తను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం అవుతుంది. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాని భూతదయ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అది తనని తాను బంధించుకోవడానికి పనికొస్తుంది. తనని తాను బంధించుకోవడానికి పనికొచ్చేటట్టుగా ఏ పని చేయకూడదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే, మీరు ఏం చేస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు తాడట్టుకొచ్చి నా చుట్టూ ఎడంవైపు నుంచి ఇలా తిప్పేశారు. ఏం చేశారు? నన్ను కట్టేశారు కదా. ఇప్పుడు కాసేపు ఆగొచ్చి దాన్ని కుడి చేతి పక్కకి తిప్పేశారు. ఏం చేశారు? కట్టిప్పేశారు. కాసేపు ఆగొచ్చి మళ్ళీ కుడి చేతి పక్క నుంచి తిప్పేశారు. ఏం చేశారు? కట్టేశారు. ఇందాక కుడి చేతి పక్క కడితే తిప్పితే విప్పాను కదండి, ఇప్పుడు కుడి చేతి పక్కే తిప్పుతున్నానని తిప్పితే కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఎడం చేతి పక్కకి తిప్పితే విప్పేశారు. మీకు కట్టు విప్పు రావాలి. మీరు చేసేది ఎందుకు చేస్తున్నారన్నది మీకు తెలిసి ఉండాలి. అది మీరు చూడలేదనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి రజోగుణాన్ని పెడుతుంది. చూసావా నువ్వు ఎంత వాడివో, వాళ్ళందరికీ పాత్రలు ఇచ్చావు, వాళ్ళందరికీ అన్నం పెట్టావు. చూసావా నా ఫోటో వచ్చింది పేపర్లో అన్నం పెడుతున్నట్టు, కొంచెం యువతల పక్కకి తీయవలసింది. వాడి ఎందుకు పక్కన 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 10,000 ఇచ్చాను, వాడి ఫోటో నా ఫోటో కూడానా అంటాడు. అయిపోయిందా? అది రాకుండా ఉండాలంటే ఏంటి దిక్కుమాలి ఫోటో ఎందుకు? ఎప్పుడు వేయమన్నాడు వీడిని? అన్నం పెడితే ఫోటో వేస్తారా? తప్పు కదూ అని మీరు అనగలిగారు అనుకోండి. వాడికి ప్రేమతో పెట్టాను నేను, ప్రేమతో పెడితే ఫోటో ఎందుకు అని మీరు అన్నారనుకోండి, అది భూతదయ. భూతదయ అంటే సమస్త ప్రాణులను ప్రేమించగలిగినటువంటి లక్షణం. ఆ ప్రేమించగలిగినటువంటి లక్షణము వస్తే దానిలోంచి దయ పుడుతుంది. ప్రేమ లేని దయ పుట్టే అవకాశం ఉండదు. ప్రేమ లేకుండా చేసే పనులు ఎందుకు పనికొస్తాయంటే రజోగుణ సంపర్కానికి పనికొస్తాయి. ప్రేమ ఏం లేదు, వీడి అహంకారం తృప్తి పొందడానికి వాడికి ఏదో ఉపకారం చేస్తాడు అంతే తప్ప ఇంకొకలా చేయడు. మీరు చూడండి, కొంతమంది బనీన్లు ఇస్తుంటారు. ఆ బనీన్ల వెనక ఫలానా వారు మరణించినప్పుడు వారి పుత్రుడు ఫలానా వారిచే బహూకరింపబడిందో దానం చేయబడి ఓ గ్లాస్ ఇస్తాడు, దాని చుట్టూ ఉంటుంది ఏమో రాసి, ఫలానా వారు చచ్చిపోతే 11వ రోజున ఈ గ్లాస్ ఇవ్వబడిందని. ఎందుకది అంటే ఆ గ్లాస్ ఉన్నన్నాళ్ళు అది కూడా ఉండాలని. అది ఉండకపోతే మీ నాన్నగారు తృప్తి పొందరేంటి? అంత చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి. అలా ఉండకూడదు.
భూతములను ప్రేమించడము వలన దయ ఉండాలి. ప్రేమించడం ఎందుకు ప్రేమించాలి? ఒక్క కారణానికే ప్రేమించాలి. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడండి అందులో ఉన్నదని ప్రేమించాలి. అక్కడ మళ్ళీ ముడిపడదు. ఏమండి, నేను తింటే నాలో ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు తృప్తి పొందుతున్నాడో వారు తిన్నా ఆ ఈశ్వరుడే తృప్తి పొందుతాడు. అందుకని నేను ఒక్కడిని తినేయడం కాదు, నేను తినే వారికి లేదు కాబట్టి వారికి కూడా పెడితే వారిలో ఉన్న ఈశ్వరుడు కూడా తృప్తి పొందుతాడు. అందుకుని ఇస్తున్నానని ఇవ్వాలి. అందుకే బలిచక్రవర్తి దానం చేస్తే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ శేషాచి పూజించి బ్రహ్మప్రీతం మణిధారబోస భువనం ఆశ్చర్యము పొందగా అన్నారు పాపన గారు. అందుకే సనాతన ధర్మంలో మీరు ఒక గమ్మత్తు గమనించి ఉంటారు. దానం చెయ్యడానికి పుచ్చుకునేవాడు ఉండాలి. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేస్తాడా? ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడా? మీరు లౌకికంగా ఆలోచించండి. ఆయన ఎవరికో అన్నం లేదు, లేకపోతే ఆయన ఎవరికో బట్టలు లేవు, ఆయనకి నేను జత బట్టలు ఇచ్చాను. ఇప్పుడు బట్టలు పుచ్చుకున్న ఆయన ఇచ్చిన ఆయనకి నమస్కారం చేయాలా? ఇచ్చిన ఆయన పుచ్చుకున్న ఆయనకి నమస్కారం చేయాలా? లౌకికంగా చెప్పండి నాకు, నేను వైదికంగా అడగట్లేదు మిమ్మల్ని. ఉపకారం పొందినవాడు కదండి నమస్కారం చేయాలి. బట్టలు పుచ్చుకున్నవాడు బట్టలు ఇచ్చిన వాడికి నమస్కారం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? బట్టలు ఇచ్చి మనమే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాం. ఎందుకు నమస్కారం చేస్తాం? నీకు కాదయా ఇచ్చింది, నీలో ఉన్నటువంటి విష్ణుస్వరూపానికి ఇస్తాం. భవతే విష్ణుస్వరూపాయతే. ఈశ్వర, నా దగ్గర ఈనాడు ఈ పంచి నువ్వు గ్రహించావు కాబట్టి దాన్ని పుణ్యంగా మార్చావు. ఇక్కడ నా ద్రవ్యం పుణ్యంగా మారింది. పుణ్యంగా మారింది కాబట్టి ఈ జీవుడికి వచ్చే జన్మలో కట్టుకోవడానికి బట్ట ఇస్తావు నువ్వు, దీన్ని అడ్డు పెట్టి. అలా నువ్వు ఆయనలో విష్ణువుగా పుచ్చుకోకపోతే వస్త్రదానం చేసిన పుణ్యం నాకెక్కడిది? ఉత్తర జన్మలలో మళ్ళీ నేను బట్ట కట్టుకోవడానికి నలుగురికి పెట్టడానికి నాకు పుణ్యం ఏది? కాబట్టి నాకు ఈ పుణ్యం కట్టబెట్టినవాడు ప్రతిగ్రహీతగా ఉన్నాడు. ఆ ప్రతిగ్రహీతగా నిలబడి పుచ్చుకున్న విష్ణువా నీకు నమస్కారం. ఈశ్వరుణ్ణి చూసి నమస్కరిస్తాం. అందుకే సనాతన ధర్మంలో పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యడు, ఇచ్చినవాడే పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు. కారణం ఏమంటే ఇదే. మీకు ఈ సంస్కృతి, ఈ ఔదార్యం మిగిలిన చోట్ల కనపడదు. అందుకే భారతదేశంలో దాన ధర్మాలు చేయడానికి సంఘాలు ఉండవు. దానం చేయడానికి సంఘాలు పెట్టడం ఈ దేశానికి తెలియని విషయం. నాకు ఎక్కడైనా పురాణంలో చూపించండి. ఉచిత నేత్ర చికిత్సలు చేయించుట కొరకు ఒక సంఘము స్థాపింపబడినది అని ఏ రామరాజ్యంలోనో ఎక్కడో ఒక శ్లోకం నాకు చూపించండి. ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నానులిప్తాంగో, నాణ్య విద్యతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి వాడే దానం చేసుకుంటారంతే. ఊళ్ళోకి ఎవరో వచ్చారు, అయ్యా మీరు ఈ ఊరికి అతిథిగా వచ్చారు, రండి మా ఇంట్లో భోజనం చేయండి అంటారు. ఆయన ఎవరికో కష్టం వచ్చింది, ఈయన దగ్గర ఉంది, ఈయన పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాడు. అసలు దానం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. తన ద్రవ్యం పుని ఎవరికి వారు సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తే అందరూ అందరికీ అండదండలుగా నిలబడగలరు, అందరూ సంతోషంగా నిలబడగలరు. ఇది ఈ దృష్టి కోణం అలవాటైందనుకోండి, ఇది ప్రేమలోంచి పుట్టేటటువంటి గుణం. మీరు అందుకే చూడండి, మన వాళ్ళు ఏది అనవసరంగా పెట్టరు. కార్తీక మాసంలో పౌర్ణమి తిథి వస్తుంది. పౌర్ణమి తిథి అయితే ఇంట్లో చేస్తాం, కృత్తికా నక్షత్రం అయితే దేవాలయంలో చేస్తాం. శివకేశవుల ఆలయాల రెండిటిలోనూ జరిగేటటువంటి ఒకే ఒక ఉత్సవం కృత్తికా దీపోత్సవం. అరుణాచలంలో కొండ మీద పెద్ద దీపమే వెలిగిస్తారు. ఆ రోజున ఇంటింటే దీపాలు పెడతారు. కార్తీక పౌర్ణమి దీపాలు పెట్టారండి అంటారు. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఉపన్యాసం చెప్తే 6-7 అయిపోతే తప్ప సభకి ఎవరు పెద్దగా రారు, ప్రత్యేకించి స్త్రీలు. ఎందుకంటే ఇళ్లలో దీపాలు పెట్టుకుంటారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు పెట్టుకోవాలి అని, ఇంటింట దీపాలు ఎత్తాలని ఎందుకు చెప్పారు? గుళ్ళల్లో దీపాలు ఎందుకు ఆ రోజున దీపాలు పెట్టడం? అంటే మనకి పెద్దలు ఒక విషయాన్ని ఆ రోజున బోధ చేస్తారు. కేవలం దీపం పెట్టమని చెప్పరు. ఆ రోజున ఏం చేయాలంటే మీరు దామోదర స్వరూపాన్ని కానీ త్రయంబక స్వరూపాన్ని కానీ, త్రయంబకుడు అంటే శివుడు, దామోదరుడు అంటే విష్ణువు. విష్ణువైనా శివుడైనా ఒకటే. కానీ మీ మనస్సుని బట్టి త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి. ఆవాహన చేసి అక్షతలు వేసి
మీరు దీపం దగ్గర నిలబడి ఒక శ్లోకం చెప్పాలి. ఆ శ్లోకం చెప్తేనే మీరు మనుష్య జన్మ ఎత్తినందుకు ప్రయోజనం. మీరు ఆ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టారనుకోండి, మీకు అసలు మనుష్య జన్మ ప్రయోజనం తెలియలేదని గుర్తు. ఆ రోజు దీపం పెడితే ఒక మాట చెప్తాం, కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః అని చెప్తాం శ్లోకం. అంటే కీటాః పురుగులు, పతంగాః అంటే ఆ చిన్న చిన్న దోమలు, ఈగలు మొదలైనటువంటివి కాకుండా కొద్దిగా రెక్కలు ఉన్నటువంటివి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః, మశకం అంటే దోమ లాంటివి, వృక్షాః చెట్లు మొదలైనవి కదలలేనివి. జలే స్థలే ఏ నివసంతి జీవాః, జలే అంటే నీటిలో బతికేవి, స్థలే అంటే భూమి మీద బతికేవి. ఏవి తమంత తాము దీపము పెట్టలేవో, ఏవి తమంత తాము పుణ్యము చేసుకోలేకపోతున్నాయో, ఏవి ఈ దీపం పెట్టి ఈశ్వరుణ్ణి చేరలేక ఇలా నిలబడిపోయాయో, వాటి మీదకి ఈ దీప కాంతి ప్రసరించడం వల్ల ఈ దీపం పెట్టిన పుణ్యం వాటి ఖాతాలో కూడా పడి అవన్నీ కూడా మళ్లీ పుట్టవలసిన అవసరము లేని స్థితిని పొందుగాక. అందుకు పెడుతున్నాను ఈ దీపాన్ని అని చెప్తాను. జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీప కాంతి ఎంత దూరం పడుతోందో అంత దూరంలో కాంతి పడినంత మేర ఉన్న ప్రాణులన్నీ మోక్షాన్ని పొందుతాయి. ఇప్పుడు మీరెందుకు పెట్టారా దీపం అంటే, ప్రాణికోటి ఎందు ప్రేమ. అయ్యో ఎప్పుడు ఏ తప్పు చేశాడో ఇవాళ పురుగై పడిపోయి ఉన్నాడు. ఇంకా ఇక్కడ పెట్టిన దీపం బయట ఉన్న దోమ మీద, ఈగ మీద, చెట్టు మీద పడుతుంది. జలే స్థలే చాప ఉంది, చెరువులో కూర్చుని ఉంటుంది, దాని మీద ఎలా? అందున ఆకాశ దీపం ఎక్కించి ఆ దీపాల కాంతులు నీళ్ల మీద పడతాయి. పడితే నీళ్లల్లో ఉన్నవి కూడా మోక్షమును పొందుగాక. భూత దయాం విస్తారయ, ఇది శంకరుల ప్రతిపాదన. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ప్రేమ అన్న మాటకి మారు పేరు సనాతన ధర్మం. వాణ్ణి వీణ్ణి కాదు, సమస్త భూతములను ప్రేమించమని చెప్పి. కాబట్టి మీరు భాగవతంలో రంతిదేవోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, చాలా చిన్న ఘట్టం కానీ అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ఆయన ఏం చేతకానివాడు కాడు, దరిద్రుడు కాదు, గొప్ప చక్రవర్తి. అటువంటి వాడు తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్నంతటినీ దానం చేసేసాడు. ఇంత దానం చేసేసిన తర్వాత తనకి తన కుటుంబానికి తినడానికి లేకుండా పోయింది. 48 రోజుల పాటు మాడిపోయాడు అంతఃపురం. ఇది తెలిసింది రాజ్యంలో వాళ్ళకి. అయ్యో ప్రభువుకి అన్నం నీళ్లు లేవుటా అని వాళ్ళు పట్టుకొచ్చి కొద్దిగా పాయసం, నెయ్యి, బియ్యం ఇలాంటివి కొద్ది మంచి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కూర్చుని గబగబా తినబోతున్నాడు. ఇలాగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా ఆకలితో ఉన్నానన్నాడు. భవతే విష్ణు స్వరూపాయతే, సగం తీసి పెట్టేశాడు. మళ్ళీ తినబోతున్నాడు, ఇంకొకరు వచ్చారు, మళ్ళీ పెట్టేశాడు. ఆఖరణ ఎవరో వచ్చారు, ఆయనకి పెట్టేశాడు. చిట్ట చివర మంచినీళ్లు మాత్రమే ఉన్నాయి, అవి తాగుదాం అనుకుంటున్నాడు. ఈ మంచినీళ్లు దొరికితే చాలండి, నా ప్రాణాలు నిలబడతాయని వచ్చారు. ఆయన అన్నాడు, ఎప్పుడో చదివిన భాగవతం నేను, అన్నము లేదు, కొన్ని మధురాంబవులున్నవి త్రావుమన్నా. రావన్నా శరీరధారులకు కలిగిన ఆపదల్ తొలగించి వారికి మేలు చేయుట కంటే అన్య సుఖమున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా అన్నాడు. పుల్కసా అని ఎవ్వరూ మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తి వచ్చి నీళ్లు అడిగితే ఆయనకి ఆ నీళ్లు ఇచ్చేసాడు. ఇచ్చేసి నీళ్లు తాగమని, ఆ నీళ్లు తాగేసిన తర్వాత అన్నాడు, ఆహాహా నేను తాగితే ఉంది, నేను తింటే ఉందయా, సమస్త భూతకోటిలో ఉన్న ఆకలి దాహం ఒకటే కదా. ఇలా మనుష్యులకు వచ్చినటువంటి, సమస్త భూతములకు వచ్చినటువంటి కష్టములను తొలగించగలిగినటువంటి శక్తి నాకు ఉండి వాళ్ళ కష్టం తొలగి వాళ్ళు సంతోషిస్తూ ఉంటే చూడ్డం కన్నా నాకు ఇంకేం కావాలయా? అయితే మరి నువ్వెలా ఉంటావు అంటావేమో, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా, నాకు పురుషోత్తముడొక్కడే దిక్కు అన్నాడు. నేను నీలో ఈశ్వరుణ్ణి చూస్తున్నానయా, తృప్తిలో తాగేసి మంచినీళ్ళు అన్నాడు.
ఆయన దగ్గరికి వచ్చి అన్నం అడిగిన వాళ్ళు నీళ్ళు అడిగిన వాళ్ళుగా ఎవరు వచ్చారో వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్కరించారు. నీకేం కావాలన్నారు. నువ్వు ఎలా ప్రతి ప్రాణి హృదయములోనూ ఉంటావో అలా నేను కూడా ప్రతి ప్రాణి హృదయములో ఉండి వాళ్ళ కష్టాన్ని నేను భరించే అనుగ్రహం నాకు ఇయ్యన్నాడు. ఎందుకంటే ఆ భూతములు బాధపడితే నేను చూడలేనన్నాడు. ఇది ఆయన ప్రేమ. భూతదయాం విస్తారయ. భూతదయ కలగడానికి మార్గం ఏదై ఉండాలంటే నీకుందని వాడికి పెట్టానండి అనకూడదు, వాడికి లేదని నేను ఇచ్చానండి అనకూడదు, వాడి మీద ప్రేమతో ఇచ్చానండి, పరమ ప్రేమతో ఇవ్వాలి. మీ అబ్బాయికి నువ్వు ప్యాంటు చొక్కా కుట్టించావు, నాన్నగారండి నాకు ఆఫీసులో టైం కుదరట్లేదు, నాకు ఒక బ్లాక్ ప్యాంటును దాని మీద ఎల్లో షర్ట్ ఒకటి తెచ్చిపెట్టండి అన్నాడు. మీరు కాకినాడలో కుట్టించి హైదరాబాద్ పట్టుకొచ్చారు, దీన్ని సభలో ఇస్తారేంటి? నేను మా అబ్బాయికి ప్యాంటు చొక్కా కుట్టించి తిని అని సభాముఖంగా మీ అబ్బాయిని పిలిచిస్తారా? ఎవ్వరికీ తెలియక్కర్లేదు. మీకు ఇచ్చిన విడిదిలో నిశ్శబ్దంగా పెట్టి తీసి నువ్వు అడిగావు కదా ఇదిగో ప్యాంటు చొక్కా తీసుకొచ్చానరా కట్టుకో అని ఇచ్చేస్తాడు. ఎందుకంత రహస్యంగా ఇచ్చి వాడు కట్టుకుంటే మీరు జుర్రేసుకున్నారు వాడిని చూసి ఆనందంతో ఆ రూపాన్ని? మీకు ప్రేమ ఉంది కాబట్టి. ఇంకోళ్ళకి అన్నం పెడితే ఫోటో ఎందుకు? అంటే దయ లేదు కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ లేని దయ అట్టహాసానికి పనికొస్తుంది, ప్రేమతో కూడిన దయ అభ్యున్నతికి పనికొస్తుంది. అందుకే మన వాళ్ళు అన్నం పెడితే నారాయణ సేవ అంటారు, నారాయణ సేవ చేస్తున్నామంటారు. కానీ ఇంకొక మాట అనరు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆయన ఏం చేసుకోరు, కానీ ఆయనకి చేశారు. శిష్యులందరూ కలిసి జన్మదినోత్సవం చేశారు. చేస్తే అప్పుడు ఏదో 12 1 గంట అయింది, పూర్ణాహుతి అవి అన్నీ అయిపోయిన తర్వాత నారాయణ సేవ మొదలు పెడుతున్నామన్నారు. అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆర్గనైజర్స్ అని ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళు అన్నారు ముందు అడుక్కునే వాళ్ళకి పెట్టేసేయండి అన్నారు. అంటే వీధిలో పాపం ఎవరో యాచకులు కొంతమంది నిలబడున్నారు. ఇప్పటికీ రమణాశ్రమంలో ముందు యాచకులకే నారాయణ సేవ. వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే హైకోర్టు జడ్జెస్ వాళ్ళు అందరూ లోపల ఉన్నారు. వాళ్ళకి పంక్తి వేశారు. వేసి వాళ్ళందరూ ఏరి భగవాన్ నేరి అన్నారు. అంటే ఏరి భగవాన్ నేరి అని ఏరి భగవాన్ నేరి, అయ్యో ఎటు వెళ్ళిపోయారని అందరూ వెతుకుతున్నారు. ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని అన్నం తింటున్నారు. తింటుంటే వీళ్ళు వచ్చన్నారు, అదేంటి భగవాన్ ఇక్కడ కూర్చుని తింటున్నారు, మీకోసం లోపల జడ్జెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆయన అన్నారు అడుక్కునే వాళ్ళకి పెట్టండి అన్నారుగా, నేను అంతేగా, నాకేముంది, అందుకని ఇక్కడే కూర్చున్నాను. ఇప్పుడు పొరపాటు అయిపోయింది మహానుభావ, మమ్మల్ని మన్నించండి. నారాయణ సేవ, అందరిలో ఉన్న నారాయణుడికి అన్నం పెడుతున్నాం కానీ అడుక్కునే వాడికి అన్నం పెట్టట్లేదు. మా పొరపాటు మన్నించి రెండంటే అప్పుడు లేచి వచ్చారు. గురువు అనేక రకాలుగా మార్గం చూస్తాడు, ఎలాగో అలా శిష్యులను ధరిస్తాడు. మహాపురుషులు మహాపురుషులే కాబట్టి శంకరులు అంటున్నారు భూతదయాం విస్తారయ. విస్తరించాలి నా భూతదయ, తప్ప సంకుచితమైపోకూడదు. దయ అన్న పేరుతో అది రకరకాల మార్గములను త్రొక్కకూడదు. కాబట్టి భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. నేను ఈశ్వర నన్ను ఈ సంసార సాగరము నుండి తరింప చెయ్యి. ఆయన ఏ మాట వేసినా అద్భుతం అండి. ఆయన అంటారు తారయ, ముందేం మాట వేశారంటే తారయ దాటించు అన్నారు. సంసార సాగరతః, సంసారం అనేటటువంటి సాగరమును దాటించు. చిత్రం ఏంటంటే ఎక్కడా పెద్ద ఒత్తులు కానీ పెద్ద హడావిడి కానీ ఏమి ఉండవు, చక్కగా చదువుకోవచ్చు ఆ స్తోత్రం, అలా ఉంటుంది. తారయ అన్న మాట చాలా చోట్ల వాడతారు. నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని రుద్రాధ్యాయం అష్టమానువాకంలో మంత్రం. తారాయ అంటే దాటించువాడు, దాటించగలిగిన వాటిని తారకము అంటారు. తారకము ప్రణవము రామనామము, ఈ రెండు తారకాలు లోకంలో. రామనామం తారకం, ఈ సముద్రాన్ని దాటిస్తుంది. ప్రణవము తారకము, ప్రణవము కూడా దాటిస్తుంది. అందుకని ఈ రెండింటినీ తారక మంత్రములు అని పిలుస్తుంటారు, తారక నామము అని పిలుస్తుంటారు. తారయ దాటించాలి. దేన్ని దాటించాలి? సంసార సాగరతః, సంసారమనేటటువంటి సాగరమును దాటించు. ఏమి సాగరమేమి అంటే, సాగరము అంటే గర అంటే విషం, సాగరము అంటే విషముతో కూడుకున్నది అన్న శబ్దాన్ని ఆయన చూపిస్తున్నారు.
ఇందులో ఉన్నదంతా ఏముంటుందంటే విషమే ఉంటుందంటే ఇందులో ఉన్నది ఏది మీకు పనికొచ్చేసి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేసి ఏదో మీకు ఆధ్యాత్మిక అభ్యున్నతిని కల్పించేస్తుంది అనుకోవడం మిమ్మల్ని మీరు దిద్దుకోపోతే తేలికైన విషయం కాదు. దూర్జటి దెప్పి పొడిచాడు శివుడి దగ్గరికి వెళ్ళి. పెద్ద ఉపకారం చేశావులే అన్నాడు. ఏం చేశానన్నాడు శివుడు. అంటే నన్ను ఎంత మాయ చేశావో తెలుసా? 55 ఏళ్ళు వచ్చేసాక తెలిసింది నువ్వు చేసిన మాయ. ఏం చేశావు? ఆలంచున్ మెడకట్టి ఒక ఆవిడ్ని పట్టుకొచ్చి మెడకు కట్టావు, నీ భార్య అన్నావు. దానికి అపత్యశ్రేణి కల్పించి ఓ కొడుకు కూతురు కూడా ఉంటే బాగుండనిపించావు. ఇద్దరు పుట్టారు. ఏం చేశాను? తద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు కావించి ఈ అమ్మాయిని పట్టుకెళ్ళి అక్కడిచ్చాను, ఇంకో అమ్మాయిని కోడలని తెచ్చుకున్నాను. బ్యాలెన్స్ అంతే. ఓబీ రిసీట్ ఇష్యూ సిబి ఒకటే ఉంది. ఓబీ ఒక ఆడపిల్ల, రిసీట్ కోడలు, ఇష్యూ ఆడపిల్ల, సిబి ఒకటే. మళ్ళీ ఇక్కడ కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూతురు అక్కడికి వెళ్ళింది, అక్కడ అల్లుడు, వాళ్ళకో కోడలు వచ్చింది. ఆఖరికి నాకేమర్థమైందంటే ఆడపిల్లనిచ్చి ఆడపిల్లని గుచ్చుకోవడం అన్న పని చేయించావు నా జీవితంలో. అంతే నేను చేసింది. అది తప్ప నాకు ఇంకేం కనపడలేదండి. ఇది చేయడానికి 60 ఏళ్ళు బతికాను. ఇంతకన్నా నేను చేసింది ఏమీ నాకు కనపడలేదు. ఎంత మాయ చేశావయ్యా శంకరా, ఎలా ఉద్ధరిస్తావు నన్ను ఇప్పుడు అన్నాడు. నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో. పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడవరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నం వల్లనంటే తల్లిదండ్రుల పొడెట్టే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. అలా నన్ను బాగు చేయి. మాయలో ముంచావు కాబట్టి. తండ్రి పిల్లాడిని ఒరే నాన్న పెరుగన్నం తినరా ఆకలేస్తోందిరా నేను భోజనం చేయాలరా అంటే వాడు అరటి పండు ఉంటేనే తింటాను అని నోరు మూసేస్తే బయట మానబడుతున్నా ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా గొడిగేసుకుని వీధికెళ్ళి కిరాణా కొట్ట దగ్గర 2 అరటిపండ్లు అట్టుకొచ్చి పెరుగు అన్నంలో పిసికి బడికి పెట్టి అమ్మయ్యా తిన్నాడు అంతే చాలని అప్పుడు వాడిని పడుకోబెట్టి అన్నం తింటున్నాడా లేదా? అంతేగాని నీ మొహం బయట వర్షం పడుతోంది, నేను ఐఏఎస్ ఆఫీసర్ని, పక్కన ఎవడో లేని కూడా లేడు, కారు డ్రైవర్ కూడా వెళ్ళిపోయి అరటిపండు రేట్లా నేను వెళ్ళి తేకూడదు, అలా నా స్టేటస్ కి తగదని ఊరుకుంటున్నాడు తండ్రి. నువ్వు అంతే మాయలో తిప్పావుగా. ఏం చేయిస్తావో నాతో చేయించి నన్ను తరింపజేయాలి. భక్తులైన వాళ్ళ స్వాతంత్ర్యం అండి. ఈశ్వరుణ్ణి అలా గద్దించారు వాళ్ళు. కాబట్టి శంకరులు అంటున్నారు ఇందులో, ఆయన చాలా గంభీరంగా అడిగారు. తారయ సంసారసాగరత. సాగర అంటే విషముతో కూడుకున్నది. సాగరం అనొక పేరే అంత అసలు. ఎందుచేత అంటే పూర్వం సగర చక్రవర్తి అని ఒక ఆయన ఇక్ష్వాకు వంశంలో పరిపాలన చేశారు. రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశం. వాళ్ళ తండ్రి గారి పేరు అసితుడు. ఆయనకి 2 భార్యలు. ఆయన ఒకప్పుడు శత్రువుల చేతిలో యుద్ధంలో ఓడిపోయి 2 భార్యల్ని తీసుకుని భృగుశ్రవణము అనబడేటటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఉత్తర దిక్కున. ఆయన శరీరం విడిచిపెట్టేశారు. ఈలోగా ఈ 2 భార్యల్లో ఒక భార్య గర్భం ధరించింది. వంశాంకురం ఈవిడ కడుపున పుడతాడని బెంగ పెట్టుకుని 2వ భార్య కాళింది ఆవిడికి విషం పెట్టింది. లోపల ఉన్న పిండం మరణించాలి. ఆవిడ తెలుసుకుంది విషాన్ని పెట్టేశారు, లోపల పిండం చెనకబడుతోంది. ఉత్తరలాగే ఆవిడ కూడా ఏం చేసిందంటే అదే సమయానికి అక్కడికి చ్యవన మహర్షి వచ్చారు. చ్యవన మహర్షి కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన, నేను నీకు వరం ఇస్తున్నాను, నీ కడుపులో ఉన్న పిల్లవాడు విషాన్ని జీర్ణం చేసుకునే శక్తిని ఇస్తున్నాను, వాడు కడుపులోకి విషం పెట్టుకుని బయటకు వస్తాడు, గొప్ప తేజోవంతుడవుతాడన్నారు. ఆయన పుడుతూనే కడుపులో విషంతో పుట్టి విషం వల్ల మరణించకుండా బ్రతికాడు కాబట్టి గరుడయ్యాడు. విషంతో కూడి ఉన్నవాడు కాబట్టి సగర చక్రవర్తి. విషంతో కూడి అమృతంలా ఉంటుంది కాబట్టి సంసారము సాగరమైంది. అందుకే దానికి 2 చమత్కారమైన పేర్లు. వివాహం చేస్తున్నామండి అంటారు. వివాహము అంటే అంటే విశిష్టమైన, వాహము అంటే పొందడానికి. విశిష్టమైనది పొందవలసినది ఏది అంటే ఈశ్వరుడు. ఆయన్ని పొందడానికి ధర్మపత్నిని స్వీకరిస్తే 2 కలిసి యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాద చెయ్యాలి, 2 కలిసి తరించాలి. కానీ అందుకు స్వీకరిస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఈమెని కామపత్నిని చేస్తాడు. ఆ సంతానానికి అన్ని దాచడం మొదలు పెడతాడు. 10 తరాల వరకు దాచడంతోనే బతుకు అయిపోతుంది, ఎవరికి ఏమీ పెట్టడు. అందుకని వివాహము అంటే అంటే విచిత్రమైన, వాహము అంటే బరువు ఎత్తుకుంటున్నాడంట. అప్పుడు అది ఏమైపోయిందంటే విచిత్రమైన బరువు అయిపోయింది. అందుకే పెళ్లి కాని వాడిని చూస్తే పెళ్ళైన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఒరే మనం ఇంత బరువు మోస్తున్నాం, వీడు ఎంత హాయిగా తిరుగుతున్నాడు రా అని ఏమాయి సంబంధాలు చూడమంటా ఏంటంటుంటారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి అక్షతలు వేసి అమ్మయ్యా వీడు కూడా ఎత్తుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే
నాని పాల్కీవాలా ఒకసారి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఆయన ఒక ఆర్టికల్ రాస్తూ ఓ మాట అన్నారు. నేను ఆ మాట చెప్తే బాగుండదులేండి సభలో, కానీ గాడిద బరువంతా గాడిద మీద వేసేసి ఎందుకు అన్న తర్వాత దాపరికం ఎందుకు, భారతీయులు ప్రత్యేకించి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప సంస్కృతిలో పుట్టారో తెలుసుకోకుండా గాడిదలా తమ మీద ఏమీ లేదనుకుని బతికేనటువంటి హీనులైపోయారు వాళ్ళని రాశాడు. గాడిద మీద బట్టలన్నీ వేసేసి బరువంతా పెట్టేసి కుండలు కూడా రెండు పక్కలా కట్టేసి సాకలు ఏం చేస్తాడంటే గాడిద ముందుకొచ్చి ఓ బట్ట ఒకటి ఇలా దులిపి దాని మీద పడేసి అంటాడు. అది అనుకుంటుంది నా మీద ఓ చొక్కా ఒకటే ఉందని నడుస్తుంది. అంటే ఒంటి మీద ఎంత బరువు ఉన్నా చాలా తేలిగ్గా ఉందనుకునే ప్రాణి గాడిద. అందుకే గాడిద బరువు అండి అంటారు, గాడిద చాకిరి ఏంటి అంటారు. అంటే చేస్తూ ఉంటుంది, చేస్తున్నానని తెలుసుకోదు. ఎంత సంతోషం, నా అదృష్టం చూసామో చొక్కాయే వేశాడు నా మీద. మిగిలిన గాడిదల్ని చూసి వెర్రి గాడిదలు ఎలా మోస్తున్నాయో చూడు, నేనంటే యజమానికి ప్రేమ అనుకుంటాడు. ఎవడికి వాడు గృహస్థాశ్రమంలో ఉండే ఏమనుకుంటాడంటే నాకు కాబట్టి కొడుకు, నాకు కాబట్టి కూతురు, నాకు కాబట్టి మా ఆవిడ, ఇంతమంది బంధుకోటి, ఓవర్ టైములు, పార్ట్ టైములు, ప్రైవేట్ కంపెనీలు, ఇక్కడ 6 నెలలు, జర్మనీలో ఏడాది, అమెరికాలో ఏడాది, ఫిన్లాండ్ లో ఏడాది, దొరికింది తిని రాత్రి పగలు ఉద్యోగం, లక్షలు కోట్లు కూడబెట్టి జీవితం అయిపోయింది. ఆఖరికి చేసే అనుష్ఠానం సున్నా. కాబట్టి ఏమైంది, వివాహము వింతైన బరువెత్తుకుని చాలా ఎంత సంతోషం. ఓ కొడుకుట్టాడు, ఎంత బరువు. అబ్బా నాకు కొడుకుట్టాడని వాడు కోకో కోలాలు ఇస్తాడు అందరికి. నాకు కూతురుట్టింది, ఎంత సంతోషం. బరువు పెరిగిన కొద్దీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి వివాహము అంటే ఆశ్రమాన్ని ఉపయోగించుకోవడం చేత కాని వాడికి అది వివాహం, ఉపయోగించుకోవడం చేతనైన వాడికి గృహస్థాశ్రమం. కాబట్టి ఇది తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉండకపోతే అది సాగరహ, అది విషంతో ఉంటుంది. ఎందుకని, విషం శరీరంలోకి ప్రవేశించింది అనుకోండి, ప్రధానమైనటువంటి అవయవం దగ్గరికి వెళ్ళడానికి రక్తంలో ప్రయాణం మొదలు పెడుతుంది. మొదలుపెట్టి ఏ గుండె దగ్గరికో మెదడు దగ్గరికో వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. కలుషితం అయిపోగానే ప్రాణం పోతుంది. ఏదో పాదం మీద పాము కరవగానే ఏం చచ్చిపోడు, వీడు ఎక్కువ ఆందోళన పడిపోతాడు. రక్తంలో ప్రవహించి ఏ గుండె దగ్గరికో చేరుకున్న తర్వాత మరణిస్తాడు. అంతేగాని పాము కరవగానే ఏం చచ్చిపోరు. ఏ గుండెల మీద గరిస్తే చచ్చిపోవాలి కానీ వెంటనే. ప్రయాణించి చంపే లక్షణం విషానికి ఉన్నట్టే అందులో ఉండి కాలం తెలియకుండా అయిపోతుంది. కొత్తగా పెళ్ళయింది, ఎంత సంతోషం. కొడుకుట్టాడు, ఎంత సంతోషం. ఒక్క కూతురు పుడితే బాగుండు, పుట్టేసింది, ఎంత సంతోషం. పేరేం పెట్టాలి? మనకి చక్కగా అమ్మవారి పేర్లు కామాక్షి, రాజరాజేశ్వరి, ఇవక్కలేదు. హచ్చి తుచ్చి ఓ పిచ్చి పేర్లు ఉంటాయి, ఆ పేర్లు ఎత్తుకోవడం, దానికి ఓ పుస్తకం మళ్ళీ అది చూసుకోవడం, చూసుకుని పేరెట్టుకోవడం, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత వాడికి ఓ సీట్ వస్తే బాగుండు. వచ్చేసింది. వాడు చదువు, వాడికి మంచి కాలేజీలో సీట్ వచ్చేస్తే బాగుండు. వాడు హాస్టల్కి వెళ్ళిపోయాడు. వాడు అమెరికా వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళిపోయాడు. నీకు ఒంట్లో బాగోలేదు, వాడు రాలేదు. నిన్న ఐస్పెట్లో పెట్టారు, వాడు వచ్చాడు. ఏమైనట్టు? కాలం వెళ్ళిపోయింది. సాగరము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? బాగా గుర్తుపెట్టుకోండి. నేను భాగవతంలో చెప్తున్నాను. నీవు కోరిన కోర్కెలలో తీరినవి ప్లస్ తీరనివి ఈజ్ ఈక్వల్ టు సంసారము. అంతే. సంకల్పాలు వచ్చాయి, తీరే కొన్ని, అవి ప్లస్ తీరలేదు కొన్ని, అవి, అదే సంసారం. నాకు కొడుకు పుట్టాలి, పుట్టాడు అనుకోండి, సంతోషించాను, అది ప్లస్. పుట్టలేదు, ఏడిచాను, అది ప్లస్. ఓ కూతురు పుట్టాలనుకున్నాను, 2 పుట్టారు, ఏడిచాను, ప్లస్. ఫోన్లో 2 కూతురు పుట్టారు, సంతోషించాను, ప్లస్. ఎక్కడా ఆగిపోయాను, అదే జీవితం. అంతే సంసారం. అంతకన్నా ఎలా చేసింది ఏమిటి? ఏం లేదుగా. అలా ఉండిపోతే దాన్ని సంసారం అంటారు. అప్పుడు అందులోనే ఉండి అందులోనే మృత్యువుని పొందుతాడు. ఇప్పుడు దానివల్ల ఏమైనా ఉపయోగాన్ని పొందాడా? దాంట్లో ఉండి ఓ అతిథి పూజ చేశాడా, ఓ యజ్ఞం చేశాడా, ఓ యాగం చేశాడా, తాను తరించేటటువంటి పని ఏదైనా చేశాడా అంటే ఏమీ లేదు. సంసారంలోకి వెళ్ళి భర్తతో కలిసి భార్య ఏం చెయ్యాలి? ఆయన చిటికిన వేలు ఎందుకు పట్టుకుంటాడు అంటే నిన్ను కూడా తరింప చేస్తాను అని పట్టుకుంటాడు. ఆయన ఒక పూజ చేశాడనుకోండి, సగభాగం భార్యకి వేస్తాడు. ఆయన ఓ మంచి పని చేశాడనుకోండి, సగభాగం భార్యకి వేస్తాడు. ఆయన ఏమీ చేయలేదనుకోండి, ఈవిడికి ఏమొస్తుంది? ఆయనకు వండి పెట్టడం ఒకటే ఉంటుంది కాదు. మీరు ఆలోచించండి, ఏమైనా తరింపజేశాడా? ఆవిడ జీవుడికి ఈయన ఏమైనా ఉపకారం చేశాడా? ఏమీ లేదు. ఇది ప్రమాదకరంగా వెళ్ళిపోయేటటువంటి జీవితముల యొక్క పరిస్థితి కాదు. ఆయన తరించడం అంటే ఏంటి? ఈవిడ్ని ఎందుకు చేపట్టాడు?
ఇద్దరూ కలిసి అగ్నిహోత్రం దగ్గర కూర్చుని ఒక యజ్ఞం చేసి లోకానికి శాంతి కలగాలని కోరాడు అనుకోండి, అప్పుడు గృహస్థాశ్రమంలో తరించాడు. ఇద్దరూ కలిసి కూర్చుని ఈశ్వరుణ్ణి ఆరాధన చేశారనుకోండి, తరించాడు. అంతేకాని వీధిలోకి వచ్చేయడం మా ఆవిడ చేస్తుంది కానండి పూజలు, నాకేమి ఇవన్నీ పట్టవు, అనుభవించు, వచ్చే జన్మలో తెలుస్తుంది ఈ మాటలు, అప్పుడు అనుభవంలోకి వస్తే తెలుస్తుంది అప్పుడు ఈ మాటలన్నీ ఏమిటో. చిత్రగుప్తుడు ఉన్నాడుగా, చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తుంటాడుగా అన్నవన్నీ, అప్పుడు అడుగుతాడు అన్నావుగా ఇప్పుడు అనుభవించి అంటాడు. ఏ జలగో పంజో ఈ పుట్టవలసి వస్తే తెలుస్తుంది. కాబట్టి ఇది తెలిసి ఉంటే తరిస్తాడు, లేకపోతే సాగరమవుతుంది. తారయ అని ఎందుకు అనాలి శంకరాచార్యులు వారు? మరి అంటే ఇంక ఇప్పుడు తరించడానికి నువ్వు మనసుని మార్చాలి, శాంతి దాంతి ఇంద్రియాలు దమము మనస్సు, ఎక్కడ ఇప్పుడు సాధన మొదలు పెడతావు? దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించినప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములను శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే జుట్టు తెల్లబడిపోక ముందును పళ్ళు ఊడిపోక ముందును ఒంట్లో ఓపికన్నప్పుడు ఆరాధన చెయ్యాలి. అంతా ఉడిగిపోయిన తర్వాత ఎప్పుడు వస్తావురా గుళ్ళోకి అంటే రిటైర్ అయిపోయిన తర్వాత అంటే అన్న రాసిచ్చారేంటి ఉంటామని. అప్పుడు వస్తే మాత్రం బుద్ధంతా అక్కడే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం నిలబడుతుంది ఈశ్వరుడి మీద? కాబట్టి భగవంతుని యందు దృష్టి నిలబెట్టగలిగినటువంటి స్థితిని దాటిపోయి సముద్రంలో పడిపోయినటువంటి వాణ్ణి కాపాడేది ఏది? సముద్రంలో పడిపోయాడండి. ఏమంటే మీరు కొనుక్కున్న ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఇవ్వుకో అని విమానంలోంచి వేశారు, ఏమన్నా రక్షిస్తాయా అవి? ఏమండో మీరు చదువుకున్న చదువు చాలా ఉంది కదా, ఇన్ని ఎంఏలు ఇన్ని బిఏలు ఇన్ని ఎంబీఏలు ఏవో చాలా ఉన్నాయి కదా, అవన్నీ అదిగో డిగ్రీ సర్టిఫికెట్లు అన్ని వేస్తున్నామని హెలికాప్టర్లోంచి చేశారు. ఏమన్నా బతుకుతాడా? ఓ పెద్ద చెక్కోటి దొరికిందో దొంగ, బతికేస్తాడా? బతికేస్తాడు. తాను తరించడానికి తాను మునిగిపోంది దొరకాలి, తాను మునిగిపోకుండా తనని మీదెక్కించుకునేదోటి ఉండాలి. సంసార సాగరమునందు తరింపచేసేది నావ ఒక్కటే. నావ ఒక్కటే సముద్రంలో మిమ్మల్ని క్షేమంగా తీసుకెడుతుంది. సంసారం అనేటటువంటి సాగరంలో పడిపోయి చెయ్యవలసిన పని చెయ్యలేకపోయానని బెంగ పెట్టుకున్న వాణ్ణి రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అయితే ఈ మాట అంత తేలికైన మాట ఏం కాదు. తారయ సంసార సాగరత అంటే అయిపోయేది ఏం కాదు. ఇక్కడ మీరు ఎందుకు పాడైపోయారన్నది మీరు గుర్తించి ఈశ్వరుడికి చెప్పవలసి ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడికి దగ్గరైపోతారు. దేనికి పాడైపోయాం అంటే ఈశ్వర ఇంద్రియములను నిగ్రహించలేకపోయాను, ఈశ్వర మనస్సుని నిగ్రహించలేకపోయాను, ఈ రెండిటికి వశుడనైపోయాను, ఇవన్నీ శాశ్వతం అనుకున్నాను, వీటిలో కూరుకుపోయాను. అలా అన్నానని ఇప్పుడైనా బయటకు వస్తాననుకుంటున్నావా? రాలేను. ఈ హ్రదమునందు పీకల లోతు దిగిపోయాను, నువ్వు నన్ను పైకి ఎత్తాలి. శంకరాచార్యులు వారు ఇదే అంటారు సౌందర్యలహరిలో కూడా. అవిద్యానామంత స్థిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. జన్మజలధౌ పుట్టి చచ్చే సంసారమునందు పడిపోయిన నన్ను పైకెత్తడంలో ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిదమ్మా నీ పాదము అన్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడికి చెప్పడంలో ఒక నిజాయితీతో ఒక మాట అనాలి. ఈశ్వర నేను ఈ రొంపిలో దిగిపోయాను, నీ వేపుకి నా దృష్టి నిలబట్టం లేదు. ఇది ఎటువంటి మాటో తెలుసా అండి? ఈ మాట చెప్పడం వల్ల ఈశ్వరుడికి ఎలా దగ్గరవుతామండి? ఏమయ్యా నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి కదా, నీ ఇంద్రియాలు నువ్వు నిగ్రహించాలి కదా, నీ మనసును నువ్వు బాగు చేసుకోవాలి కదా. నేను సంసారంలో పడిపోయానండి, మీరు నన్ను ఉద్ధరించండి అంటే నేను ఎందుకు ఉద్ధరిస్తాను? ప్రతివాడు సారయ సంసార సాగరత అంటే అదే పనే చెయ్యటూ పైకి లాగడం. ఏం నీకు బుద్ధి ఇచ్చానుగా, దాన్ని వాడతానని ఎందుకన్నా ఇప్పటికైనా తెలుసుకున్నావుగా ఇదంతా రొంపిని. ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు కర్తవ్యతానిష్టత ఉండలేవా అని ఈశ్వరుడు అడగడాండి అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే త్వరగా పట్టుకుంటాను. ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. రాజుగారి వెంట సైనికులు ఉన్నారు, శత్రు సైన్యం ఎదురుగుండా ఉంది. ఇంత గొప్ప యుద్ధం జరుగుతుంటే రాజు భద్రగజం మీద ఉన్నాడు. పక్కన ఉన్న ఒక సామాన్యమైన సిపాయి వంక చూశాడు. చూసి ఒరే నువ్వు ఇవాళ రాత్రి 11 గంటలకి నన్ను నా శిబిరంలో కలు అన్నాడు. అంటే ఆ సిపాయి అన్నాడు, అయ్యా నేను సామాన్యమైన సైనికుణ్ణి, ఏ రోజుకు ఆ రోజు యుద్ధతంత్రాన్ని వ్యూహరచనని చేస్తారు, ఎలా కలుస్తాం మిమ్మల్ని? కుదరదు కదా కలవడం.
అంటే ఆయన అన్నాడు, నీకేం పర్వాలేదు, నేను నీకు ఒక గుర్తు ఇస్తాను, ఆ గుర్తు చూపించకుండానే నిన్ను నా దగ్గరికి తీసుకొస్తాను అని ఇలా తీసి ఉంగరాన్ని ఇవ్వలేదు, మలలోంచి తీసి ఓ ఉంగరాన్ని ఇచ్చాడు. రాజు వేలుకుంటే రాజముద్రిక ఇక్కడుంది ఆయనకి, అది తీసి ఇచ్చాడు. ఆయన వెంటనే అది చూశాడు. ఇలాగ చూస్తే శత్రురాజు యొక్క ముద్రిక. ఇప్పుడు శత్రురాజు యొక్క ముద్రిక ఈయన దగ్గర ఉందనుకోండి, శత్రురాజులతో కలిసిపోయాడని పట్టుకుంటారు కదా. ఈయన అన్నాడు, అయ్య బాబోయ్ ఇది ఇచ్చారేమిటండి, నాకు మీ ముద్రిక ఇవ్వాలి కదా అన్నాడు. ఉష్, యుద్ధం జరుగుతోంది, మాట్లాడకు. ఇది పట్టుకుని 11ంటికి శిబిరం పక్కన తిరుగు, చాలు నిన్నే ముందు తీసుకొస్తారన్నాడు. యుద్ధం అయిపోయింది, రాత్రి 11 అయింది. ఈయన రాజుగారు ఉన్నటువంటి శిబిరానికి దూరంలో అలా తిరుగుతున్నాడు. ఎవరిని అడగలేదు, ఎవరికి విజిటర్స్ స్లిప్ ఇవ్వలేదు లోపలికి వెడతాన్ని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గూఢచారులు వాళ్ళు రాజుగారిని రక్షించుకోవాలి యుద్ధభూమిలో. వీడు ఏమిటి ఇక్కడే తిరుగుతున్నాడని వెళ్ళి పట్టుకుని ఒళ్ళంతా వెతికారు. శత్రురాజు ముద్రిక దొరికింది. ఇప్పుడు తీసుకెడితే ప్రమోషన్ వస్తుంది కదా, అందుకని వీడిని రెక్కట్టుకుని గబగబా రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, వీడు శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, పట్టుకున్నా ఉన్నారు. రాజు అన్నాడు, మీ అందరూ బయటికి వెళ్ళండి, వీడి సంగతి నేను చూస్తానన్నాడు. వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. నిన్ను నా దగ్గరికి ప్రవేశపెట్టడం, నా ఉంగరం ఇస్తే ఆలస్యం అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మంత్రి వాళ్ళు. తొందరగా నువ్వు లోపలికి రావాలంటే శత్రురాజ ఉంగరమే తగిందని నీకు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఆ ప్రయత్నం చేయకల్లా వాళ్ళే నిన్ను తీసుకొచ్చేసారు కదా, అందుకు ఇచ్చాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇచ్చాను అన్నాడు. మహారాజా అర్థమైంది అన్నాడు. శత్రురాజ ఉంగరం మీ దగ్గర ఉందని మీరు కూడా గుర్తించగలిగితే మీరు ఈశ్వరుణ్ణి చేరిపోతారు. ఏమిటి శత్రురాజ ఉంగరం? మీ మనసుని మీరు నిగ్రహించకుండా మీలో ఉన్న అరిషడ్వర్గములు తిరగబడిపోతున్నాయి. కానీ ఇది మన్ని శత్రురాజ ఉంగరం, ఇది పాడు చేస్తుందని గుర్తించాను. కానీ ఇదే ఉంది నా దగ్గర, నేను దీని నుంచి తప్పించుకోలేకపోతున్నాను. తప్పించుకోవాలన్న ఉబలాటం మాత్రం త్రికరణ శుద్ధిగా మీకు ఉండాలి. ఉందనుకోండి, ఆ శుద్ధి మీకు ఉండి, ఈశ్వర నేను నా మనసుని ఇంద్రియాలని చక్కగా వాడుకోవాలనుకుంటున్నాను, కానీ అవి గతి తప్పిపోతున్నాయి, నిగ్రహించలేకపోతున్నాను. చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి తారయ సంసారసాగరత అని అడిగారనుకోండి, అప్పుడు ఆయనే మీ దగ్గరికి వచ్చి మీ ఇంద్రియములను మీరు నిగ్రహించుకోగలిగినటువంటి శక్తిని మీకు ఏదో ఒక రూపంలో కృప చేస్తాడు. ఒక సత్పురుషుడితోటి సహవాసం ఇస్తాడు, ఒక గొప్ప గురువాక్యం వినేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. మీ జీవితంలో ఒక మార్పు తీసుకొస్తాడు. మీ జీవితాన్ని చక్కబడేటట్టుగా చేసి తొందరగా తనని చేరుకునేటటువంటి మార్గాన్ని ఈశ్వరుడు తప్పకుండా కృప చేస్తాడు. కాబట్టి ఈశ్వర, నాకు ఇది కృప చెయ్యి, నిన్ను తెలుసుకునే మార్గం నాకు అనుగ్రహించు అని చెప్పడం తారయ సంసారసాగరత. దీనికి అంతటికీ కారణం ఎక్కడుండిపోయింది మీరు ఆలోచించండి. నేను, నాది. వీటన్నిటిలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది నేను. దాని పక్కన ఇంకా నాదిలు చాలా ఉంటాయి. నా టీవీ, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, నా ప్యాంటు, నా చొక్కా, నా ఉద్యోగం, నా డబ్బు, నా సర్టిఫికెట్, నా పాలసీ, నాలు చాలా ఉంటాయి. నేను ఒకటి ఉంటుంది. ఒక నేనుకి ఎన్ని నాదులు ఉంటాయో. అందుకే మధుకైటభులు అంటే మధువు ఒక్కడే ఉంటాడు, కైటభులు అనేక మంది ఉంటారు. మధుకైటభ వృత్తాంతంలో మధువు ఒక్క తేనె బిందు ఉందనుకోండి, ఈగలు చాలా చేరుతాయి చుట్టూ. ఒక్క నేను లోపల కానీ ఫాల్స్ నేను అంటే ఇది నేనన్న భావన అంకురిస్తే నాదిలు చాలా చేరిపోతాయి. ఇప్పుడు ఈ నేను నాది ఈశ్వరపరం చేసి వాడు వాడిది అంతే శుద్ధి. ఇదే భాగవతంలో చూపిస్తారు. దశమస్కంధంలో చిన్ని కృష్ణుడు పుట్టగానే వచ్చే మొదటి రాక్షసి పూతన. అందుకే దానికి పేరు కూడా ఇంకొకటి పెట్టలేదు వ్యాస భగవానుడు, పూతన అని పెట్టారు. చిన్ని కృష్ణుడు ఊయలలో పడుకున్నాడు. పసిపిల్లల్ని సంహరించడంలో ఆవిడ నైపుణ్యం ఉన్నది పూతన. అది కూడా ఎలా సంహరిస్తుంది? పాలిచ్చి సంహరిస్తుంది. పాలలో విషం ఉంచుకుంటుంది, స్తన్యమునందు విషం పెట్టుకుని పెడుతుంది. ఏ తల్లి చెయ్యలేని పని, చెయ్యరాని పని. అట్లా స్తన్యమునందు విషముంచుకొని పిల్లలకి స్తన్యమిచ్చి విషపానము చేయించి సంహరించేటటువంటి నైపుణ్యమున్న పూతన కృష్ణ భగవానుణ్ణి సంహరించడానికి నందవ్రజానికి చేరుకుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమీ తెలియని వాళ్ళ పడుకుని ఉన్నాడు ఉయ్యాల్లో. ఎలా ఉన్నా ఆయనే కదండి. ఓ నిప్పురవ్వ ఇల్లు కాల్చేయగలదు, మంట ఇల్లు కాల్చేయగలదు, దాని శక్తి దాందే ఎలా ఉన్నా. అందుకని ఆయన పడుకున్నాడు. ఈవిడలా వెళ్ళలేదు, పట్టుకుంటారు. అందుకని ఈవిడ రూపాన్ని మార్చింది.
ఎంత అందంగా మార్చుకుందంటే సిరిమమ్మం వ్రతగంగ చూచటకొనై శృంగార వేషంబుతో అరుదేనూపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు పోతన గారు. నివురుగప్పినటువంటి నిప్పులా పడుకున్నటువంటి చిన్ని కృష్ణుడి దగ్గరికి లక్ష్మీదేవిలా వేషం కట్టి వెళ్ళింది. వెళ్ళి ఆ ఉయ్యాల్లో పడుకున్న పిల్లాన్ని చూసింది. ఏ చిన్న పిల్లాళ్ళ పడుకున్నా భగవంతుని యొక్క స్వరూపం చూడగానే ఆకర్షితులవుతారు కదండి ఎవరైనా, ఎందుకంటే అది సచ్చిదానంద స్వరూపం కాబట్టి ఆ స్వరూపం చూడగానే పొంగిపోయింది ఆవిడ. నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలక్ష అంది. ఎంత అందంగా ఉన్నవరా పిల్లడా, ఏది నా చనుబాలొక్క గుక్కెడు తాగు, నీ అందం గొప్పదో ఈ కట్టిన అందం గొప్పదో చూస్తానండి అని పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంటోంది. పాపం యశోద అక్కడ ఉన్నటువంటి రోహిణి పరిగెత్తుకొచ్చారు. అయ్యో అదేంటి మా పిల్లాడికి నువ్వు పాలిస్తున్నావు. ఈలోగా ఆవిడ ఇవ్వనే ఇచ్చింది స్తన్యాన్ని. ఆ పడుకున్నటువంటి చిన్ని కృష్ణుడు ఎంత చమత్కారంగా పడుకున్నాడంటే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వ్యసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేల కదల్పరాణి కరణిన్ కన్మోర్చి గుర్పెట్టుచున్. ఆమె వచ్చినటువంటిది స్తన్యములలో విషముంచుకొని వచ్చిందని తెలుసుకున్నటువంటి వాడైనా తన కాలు తన చెయ్యి తానే కదపలేని వాళ్ళ అమాయకుళ్ళ పొట్ట కిందకి చెయ్యి పెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టు చిన్ని నోరిలా తెరుచుకుని ఊపిరి తీస్తూ పడుకున్నాడు. ఆవిడ గబగబా ఒళ్ళో పెట్టుకుని తన స్తన్యాన్ని పిల్లాడి నోట్లో పెట్టింది. గబగబా పాలు తాగేస్తారా? పసిపిల్లలు ఎలా నటించారో అలాగే నటించాడు ఆయన. మేల్కొన్న తెరగొన మెల్లన కను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నిల్గి ఆవులించుచు చేతులాకసంబున జాతి ఒదిగిలి ఆ కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకుమనుచు ఒక రెండు గొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ మేల్కొన్న తెరగొన మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఎంత దర్శనం చేశారో పోతన గారు. ఓ పెద్ద ఆవలింతోట ఆవలించి కష్టంగా ఇలా రెండు కళ్ళు విప్పి చూసి రెండు చేతులు పైకెత్తి ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా విరుచుకుని ఒక్కసారి ఆ నడుము పైకెత్తి మళ్ళీ కిందకి దింపి ఏ చంటి పిల్లాడు పూల పొట్లం లాంటి తన చేతితో అమ్మ స్తన్యాన్ని పట్టుకోలేక పట్టుకుని నోట్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకుని రెండు గుక్కలు గుటుక్కుమని చప్పుడు వచ్చేటట్టుగా పాలు తాగేటప్పటికీ మేనిలో సత్వమెల్లా పాలు పాలతో పాటు పూతనలో ప్రాణాలు కూడా తాగేశాడు. ఆత గుటుకుమనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు నిలవక శిరము వ్రాల. ఆవిడ తల దిమ్మిక్కిపోయి వాలిపోతుంటే విడువుమటంచు వదిలిపెట్టు అంటుంటే ఒకసారి పట్టుకుంటే వదలడం నాకు రాదు అంటాడు ఆయన. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీచయాతితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అని కదా రామాయణంలో. అందుకుని రెండు గుక్కల్లో తాగేశాడు. ఆవిడ పడిపోయింది. ఎలా పడిపోయింది? దారుణ లాంగూల దంతదండంబులు నగగహ్పరము బోలు నాసికయును గండశైలాకృతి గలక యుగమును విరిషితూలెడు పల్ల వెంట్రుకలును అని జాగుకట్టలబోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు చీకటి నూతుల తెనయునేత్రంబులు పెనుదిబ్బపోలుడు పెద్ద పిరుదు కలిగి షట్కోశ దీర్ఘమై కదిసి చూడ అక్కడ ఉన్నటువంటి గోపాలకులు బెగడిరి మనమునందు అంటారు. 13 కిలోమీటర్ల దూరం పడిపోయింది శరీరం. అంత పెద్ద శరీరంతో చీకటి నూతుల్లాంటి కళ్ళు వెన్నుకంటుకుపోయిన కడుపుతోటి పెద్ద శరీరంతో పూతన పడిపోయింది. చిన్ని కృష్ణుడు ఏమైనా మారాడు అనుకుంటున్నారా మీరు? అంత పెద్ద పూతన్ని చంపి ఆయన ఏం రూపం మార్చుకోలేదు. 13 కిలోమీటర్ల దూరం శరీరం పడిపోయిందంటే సామర్లకోట నుంచి కాకినాడ వరకు ఉంది ఆవిడ శరీరం. ఇప్పుడు దాని మీద ఆయన ఎంత ఉన్నాడు? ఇంతే ఉన్నాడు. ఎక్కడున్నాడు? 13 కిలోమీటర్లు వెతకాలిగా. ఆవిడ ఒంటి మీద ఎక్కడున్నాడు? పాపం ఈ వెర్రి గోపకాంతలందరూ గబగబా శరీరం మీద చుట్టుపక్కల పైకెక్కి వెతుకుతున్నారు. ఎక్కడో ఓ చోట కనపడ్డాడు ఆడుకుంటూ. ఎక్కడ? అది కూడా స్తన్యాల మధ్యలోనే ఆడుకుంటున్నాడు. నేలంగూలిన మేటి పెన్నురముపై నిభీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి
ఆలార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులం. వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకుని భుజం మీద వేసుకుని ఆవు తోక ఆయన చుట్టూ తిప్పి ఆయనకి గోమయం తీసుకొచ్చి కేశవుడు నీ భుజములను రక్షించుగాక, గోవిందుడు చలమును రక్షించుగాక, హృషికేశుడు వక్షస్థలమును రక్షించుగాక అని పేడ పెట్టి పెడుతున్నారు. ఆయనే కదా అవన్నీ. ఆయన ఏమీ తెలియని వాళ్ళ బోసి నవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పూతన శరీరాన్ని గొడ్డళ్లతో రంపాలతో కోసి కట్టెలు వేసి వెలిగించారు. పోతన గారు అన్నారు, పొగిలి పొగిలి రగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే, దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భూవరేణ్య. ఆవిడ్ని వెలిగించి కాల్చేస్తే శరీరాన్ని అగరవత్తుల కట్టలు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. ఎందుకు వచ్చిందని అడిగారు. దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి. దేహ కల్మషాలన్నీ శ్రీహరి తాగేశాడు. ఆయన స్తనములో పాలు తాగినప్పుడే ఆవిడ కల్మషాలు కూడా తాగాడు. ఇప్పుడు ఆవిడ పూతన అంటే ఏ విధమైనటువంటి అపవిత్రత లేనిది అయిపోయింది. ఆవిడ శ్రీహరి ముఖమున త్రాగబడుట చేసి ఆవిడ ఎలా అయిపోయిందంటే. పోతన గారు అన్నారు, ఇంత చిన్న పిల్లాడు అలా ఎలా చంపాడు అనుకుంటున్నారా? విషం ఎలా తాగాడు అనుకుంటున్నారా? విషధరరిపు గమనునికి విషగళ్ళసకునికి విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్న. ఆయన విషధరరిపు గమనునికి విషాన్ని కోరల్లో ఉంచుకునేటటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగేటటువంటి అలవాటు ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ భగవానుడికి విషధరరిపు గమనునికి విషగళసకునికి కంఠంలో విషాన్ని పెట్టుకుని లోకాలన్నింటినీ కాపాడినటువంటి పరమశివుడికి చిలికాడైనటువంటి విష్ణుమూర్తికి విషధరరిపు గమనునికి విషగళసకునికి విమల విషసయ్యనునికి నీటి ఎందు ఉండేటటువంటి పాలసముద్రంలో పాలసముద్రంలో ఉన్న శేషతల్పం మీద పడుకునేటటువంటి శ్రీ మహావిష్ణువుకి విషం ఉన్నది కదండి, ఆదిశేషుమైన దాని మీద పడుకునేటటువంటి ఆయనకి విషభవ భవ జనకునికి. విషం అంటే నీళ్లు, నీళ్లలోంచి భవ అంటే పుట్టింది తామర పువ్వు, దాంట్లోంచి పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మకి తండ్రి ఆయన. విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక విషకుచంలో ఒక స్తన్యంలో ఉన్న కొంచెం విషం తాగడం పెద్ద గొప్పేటయా తాగవతల పారేశాడు. మీరు ఒకటి గమనించాలి, రాక్షసి అయిన పూతన యొక్క 2 స్తనములలోంచి 2 బుక్కలు తాగినంత మాత్రం చేతనే పూతన మోక్షాన్ని పొందితే ఆ స్తనములే నేను నాది, అవి విషముతో నిండి ఉంటాయి. అదే సాగరహ. ఇప్పుడు తెలిసింది, మార్చండి. ఈ తెలిసిన ఉత్తరక్షణంలో ఇక్కడి నుంచి నేను నాది కాదు, వాడు వాడిది. ఇప్పుడు మీరు అర్జెంటుగా వెళ్ళిపోయి మీ ఇల్లంతా దానపట్టా రాసేయక్కర్లేదు ఎవరికి. మీరు ఈశ్వరానుగ్రహం, ఇల్లు ఈశ్వరానుగ్రహం, ఇంత మంచి భర్త, ఈశ్వరానుగ్రహం నాకింత మంచి భార్య, పరమేశ్వరుడి కృప మాట వినే పిల్లలు, పరమేశ్వరుడి కృప ఈ ఓపిక, పరమేశ్వరుడి కృప 4 మాటలు చెప్పగలుగుతున్నాను, పరమేశ్వర కృప తింటే జీర్ణం అవుతుంది, ఈశ్వరానుగ్రహం మంచి నిద్ర పట్టింది. అలా అస్తమానం పైకనకండి, పిచ్చోడంటారు. లోపల అనుకోండి చాలు. ఏది అనుభవిస్తున్నా ఈశ్వరానుగ్రహం అంటుంది, ఏదైనా వాడి ప్రసాదం అంటుంది, చాలంతే. ఏమైపోయింది? 2 స్తనములలో ఉన్నటువంటి సకల కల్మషములను వాడు తాగేశాడంతే. ఈ మార్పు వస్తే తారయ సంసార సాగరత, సంసార సాగరమునందు నావయ్యి వాడు మిమ్మల్ని తరింప చెయ్యగలడు. ఇది ప్రతిపాదన చెయ్యడం దాని యొక్క లక్షణం. సంసార సముద్రమునందు పడిపోయిన నిన్ను ఆయన సముద్రము, అంబోధి ఇలాంటి మాటలు వాడరు, సాగరత అంటారు. అందుకే నిన్ను ఉద్ధరించగలడు పరమాత్మ. నువ్వు నిజాయితీతో ప్రార్థన చెయ్యి, ఆయన నిన్ను చెయ్యి పట్టి పైకెక్కించి నిన్ను తరింపచేసి రక్షించగలడు. ఇది చెయ్యవలసినటువంటిది ఒక్కటే. ఏ ఇంద్రియములు నిన్ను వశుణ్ణి చేసుకోవాలని ప్రయత్నించి పాడు చేయడానికి ఉద్యుక్తమయ్యాయో వాటిని తిప్పి ఈశ్వరుడి మీదకి ప్రసరింపచేయడమే, వాటితో ఈశ్వర సేవ చేసి నువ్వు తరించడమే, అంతే. ఒక మాట అంటాడు, ఆ పద్ధతి కొంచెం అలవాటు అయిపోయింది అనుకోండి, అంతే. అందులో ఎంత ఆనందం, ఎంత తృప్తి ఉంటుందో మీకు ఇంకేం అక్కర్లేదు. ప్రహ్లాదుడు చిట్ట చివర ఇదే సిద్ధాంతం చేస్తాడు.
మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయించదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల తనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాల విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనీయచ్చు. వినుతగుణశీల మాటలు వేయునేలా అంటాడు. మీరు మీ జీవితంలో కొత్తగా ఏమీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండొచ్చు. ఏమైనా దుర్గుణం ఉంటే దాన్ని తొలగించుకోవాలి. చెయ్యవలసింది ఒక్కటే, అన్నిటి ముందు ఈశ్వరానుగ్రహాన్ని కలుపుకోవడం, ఈశ్వరానుగ్రహాన్ని చూడగలగడం. మనః నమః, నాది కాదు ఈశ్వరుడి అంతే. మిమ్మల్ని బంధించడం ఏముంటుందండి? మిమ్మల్ని ఏం బంధించదు. అద్దెకున్నవాడికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంటి యజమానికి చాలా బాధగా ఉంటుంది. ఆ ఇంటి సున్నం వాడు వేయించుకోవాలి ఏడాదికి ఒకసారి. వీళ్ళ పిల్లాడి కాటుకతోటి వాడి పేరు రాసేసిన గోడ మీద ఆ ఇంట్లో అద్దెకున్న వాడికి ఏముంటుంది? వాడికి ఇల్లు ఏం కాదుగా, అందులో ఉంటున్నాడు. పొమ్మంటే 3వ రోజు పోతాడు ఇంకో ఇల్లు చూసుకుని కదా. అందుకే ఏ ఫూల్ కన్స్ట్రక్ట్స్ ఏ హౌస్ అండ్ ఏ వైజ్ మ్యాన్ లివ్స్ ఇన్ ఇట్ అంటారు కదా. అద్దె ఇంట్లో ఉన్నానని మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఇదో అద్దె కొంప, ఇవన్నీ ఈశ్వరుడు, ఇవి నావేం కాదు సుమండి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. ఈశ్వర, ఇవి నీవి, నీవైనవి నాకెందుకు ఇచ్చావు? నీవైనవి నాకిచ్చి నేను వాటిని అనుభవించి ఆనందం అనుభవిస్తే నా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందిస్తావు. పిల్లాడికి అరటిపండు తినాలనుంది, అమ్మ అరటిపండు కావాలా అరటిపండు కావాలన్నాడు. వాడికి ఏం సంపాదన? చిన్నవాడు. అమ్మ వాడిని బజార్లోకి తీసుకెళ్లి 2 అరటిపళ్ళు కొని నాన్న తినరా అంది. వాడన్నాడు అమ్మ ఇంటికి వెళ్ళి తింటానన్నాడు. ఇంటికి వెళ్ళగానే అరటిపళ్ళు అడిగాడు, అమ్మ పెట్టింది. వాడు తొక్క ఒలిచి అమ్మ నువ్వు తిను అన్నాడు. అంటే అమ్మ ఒక్క చిన్న మొక్క కొరుక్కుంది, వాడు మిగిలిన పండంతా తినేశాడు. ఇప్పుడు అమ్మ ఇంటికి తండ్రి రాగానే, ఏమండో మీకు విషయం తెలుసా, వాడికి చక్కెరకేళి అరటిపండు పెడితే అమ్మ నువ్వు తినని నాకు నోట్లో పెట్టి నేను చిన్న మొక్క తిన్నాక వాడు తిన్నాడు తెలుసా అంటే, ఏం వీడేం కొన్నాడా అరటిపండు? అమ్మ కొని పెట్టిన అరటి పండుని ఒలిచి అమ్మకే ఒక చిన్న మొక్క పెట్టి అరటి పండంతా తినేసినా కూడా ఒక లౌకికంగా అమ్మే అంత ప్రీతి చెందితే, పంచభూతములను సృష్టించిన పరమాత్మ, ఈ పిండాండాన్ని సృష్టించిన పరమాత్మ, ఇన్ని సుఖములను మీకు కల్పించిన పరమాత్మకి మీరు ఏమనుభవిస్తున్నారో అవి వాడివి అని మీరు అనుభవిస్తే వాడు సంతోషిస్తాడంతే. తారయ సంసార సాగరత ఒడ్డెక్కించేస్తాడు. ఈ భావన బాగా ఊంచుకోవాలి లోపల. ఈశ్వరా నాకు ఇది నువ్వు ఇయ్యి. ఈ మాట లోపల నిలబడడం కష్టమైపోతోంది. నాది నాదనే అంటున్నాను. రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక నవ్వుతాడా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, ఆయన అసలు ఎప్పుడూ అది చేస్తూ ఉంటారు, పకపక నవ్వుతుంటారు అన్నారు. ఎందుకని అడిగాడు శిష్యుడు. అంటే భూమిని కొలతలు వేసిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. దస్తావేజులు రాయించుకుని ఇదిగో దక్షిణం ఇది హద్దు, తూర్పు ఇది హద్దు, ఈ మధ్యలో ఉన్న 280 గజాలు, దానిలో ఉన్నటువంటి జలాశయములు, అందులో ఉన్నటువంటి చెట్లు, ఫలాలు అన్నిటితో సహా వంశపారంపర్యముగా అనుభవించడం 30,000 రూపాయలు ఇచ్చుకుని ఫలానా వారు అమ్మి వేసిరి అని రాసి ఇచ్చిన క్రియ దస్తావేజు అని సంతకం పెడితే వీడు పెట్టి కొలుచుకుంటుంటాడు. ఇలా కొలుచుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. వీడోడు మళ్ళీ పట్టుకు బయలుదేరాడు ఇవాళ రిజిస్ట్రేషన్కి అని. రిజిస్ట్రేషన్లు చూసి ఈశ్వరుడు పకపకా నవ్వుతూనే ఉంటాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవంగాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కూర్కెలు వరవంతల పరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు. అదొక్కటి అలవాటు పడితే చాలు. తారయ సంసార సాగరత. కాబట్టి శంకరులు మన పనుపున మనుష్య జన్మ ప్రయోజనాన్ని సాధించడం కోసమని ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనని మనకి షట్పదీ రూపంలో కృప చేశారు. ఇది మొదటి పాదం, అంటే మొదటి శ్లోకం. ఇందులో అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం, తర్వాత భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అని ఈ శ్లోకంలో వినయాన్ని ఇమ్మని మొట్టమొదటి అడిగారు, మనస్సుకి దమాన్ని ఇమ్మని అడిగారు, ఇంద్రియములకు శమాన్ని ఇమ్మని అడిగారు, భూతదయని విస్తరింపజేయమని అడిగారు. సంసార సాగరత, సంసార సాగరమును తరించేటటువంటి దాటగలిగినటువంటి శక్తిని కృప చెయ్యమని అడిగారు. ఇందులో ఇవాళ మనం ఒక్కసారి ఆ ప్రార్థన అంతా చేద్దాం. అందులో శంకరాచార్య కృతం కదా, జగద్గురువులు. తెల్లవారితే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, అద్భుతమైనటువంటి తిథి. ఆషాఢ పూర్ణిమ నాడే గురు పూర్ణిమ ఎందుకు పెట్టారో తెలుసా అండి?
దానికి ఒక కారణం ఉంది. మిగిలిన మాసాల్లో ఏ పౌర్ణమి నాడైనా గురు పూర్ణిమ అన్నారనుకోండి, మా అబ్బాయి బారసాలండి, మా మేనకోడలు పెళ్ళండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అండి అంటారు. గురువు గారిని చూడ్డానికి కూడా బరువైపోయేటటువంటి రోజులు వస్తాయని గ్రహించిన ఋషులు ఆషాఢమాసంలో ఏ ముహూర్తాలు ఉండవు కాబట్టి గురువు గారిని దర్శించడానికి వెళ్ళడానికి అవకాశం లేదు అనడని ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ చేశారు. కాబట్టి ఆషాఢ పూర్ణిమ నాడు కూడా గురువు గారి దర్శనం చేయలేదనుకోండి, వ్యాసుడికి నమస్కరించలేదనుకోండి, వాడి జీవితం వ్యర్థం అన్నమాట. రేపు వ్యాస భగవానుడి గురించి విని వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తారు. గురు పూర్ణిమ నాడు తప్పకుండా అది వ్యాస పూర్ణిమ, వ్యాసుడికి నమస్కారం చెయ్యాలి అందరం. రేపటి రోజున ఉదయం వేళ 8:15 ప్రత్యేకంగా కాళహస్తీశ్వర శతకాన్ని రేపు పక్కన పెట్టి గురు పూర్ణిమ వైభవము అన్న విషయం మీద మాట్లాడి మనందరం కలిసి వ్యాస భగవానుడికి నమస్కారం చేద్దాం రేపు. కాబట్టి ఈ స్తోత్రాన్ని నేను ఒక్కసారి చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో శంకరులు ఒక్కొక్క ప్రయోగం చేశారు. అంతాది అని ఒకటి ఉంది. అంతాది అత్యద్భుతం. ఆ శ్లోకం వచ్చినప్పుడు నేను మీకు మనవి చేస్తాను. అంతాది వైభవం ఒక్కొక్క శ్లోకంలో చూడండి, ఆ పదం దేంతో పూర్తవుతుందో తర్వాత పదం దాంతో మొదలవ్వాలి. అదేం తేలిక కాదు. సంస్కృతంలో అటువంటి రచన అంత ఖచ్చితంగా చెయ్యాలి. భావ ప్రకటనానికంటే అనన్య సామాన్యమైన కవితా సంపత్తి ఉండాలి. ఆ శ్లోకం చూడండి, 4వది ఉద్ధృత నగతో పూర్తయింది. నగభిధనుజ ధనుజతో పూర్తయింది. ధనుజ మిత్రతో పూర్తయింది. మిత్ర శశి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం. అలాగని అమ్మో మేము చదవగలమా అండి అనేటివి ఉండవు. ఎంత అందంగా ఉంటాయో. తర్వాతి శ్లోకానికి వెళ్ళారనుకోండి, అది అసలు చదువుతుంటేనే అందం. దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలది మదన మందర పరమందర మపనయతం మే. ఎంత అందమైనటువంటి ఆ ప్రాస వెడుతూ ఉంటుందో చూడండి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారు శంకరులు షట్పదిలో. ఆఖరణ దాన్ని పూర్ణం చేశారు.